హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురి ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనము లైనెక్స్ యొక్క మోక్ ఇంటర్వ్యూ చూద్దాము. సో మనతో కూడా శ్రావణి గారు ఉన్నారు. శ్రావణి గారితో మనకి ఏంటంటే లైనెక్స్ యొక్క ఇంటర్వ్యూ, మోక్ ఇంటర్వ్యూ ఎలా డిస్కస్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మోక్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను. ఓకే. యా, హాయ్ శ్రావణి గారు. హాయ్ మురళి గారు. యా. సో ఇప్పుడు మేజర్ థింగ్ ఏంటంటే అండి, మనం లైనక్స్ యొక్క మోక్ ఇంటర్వ్యూ చూద్దాము. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నేను షూర్. క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారంటే నేను అక్కడ కరెక్ట్ చేస్తాను. ఓకే అండి. ఫైన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి లైనక్స్ లో మనకు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, ఏమేమి అవును. డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, మీరు ఏ దాని మీద వర్క్ చేశారు కొంచెం చెప్పరా? సో లైనక్స్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉబంటు, సెంటోస్, రెడ్ హ్యాట్, ఫెడోరా అండ్ డెబియన్. నేను ఎక్కువ వర్క్ చేసింది అమెజాన్ లైనక్స్ పైన. ఆ, ఎందుకంటే మేము ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ పైన ఎక్కువ వర్క్ చేస్తాము. అండ్ నేను వచ్చేసి అమెజాన్ లినక్స్ పైన చేశాను. ఒకటి ఏంటంటే మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి సపోర్ట్ అనేది వస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఇంకొకటి అది బిల్ట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఓకే. లినక్స్ సర్వర్, అమెజాన్ లినక్స్ అనేది. సో అందుకని నేను మేము ఎక్కువ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ లినక్స్ అనేది యూస్ చేస్తాం. సో యూ మీన్ టు సే లైక్ ఏడబ్ల్యూఎస్ బిల్డ్ చేశారు కాబట్టి వాళ్ళది యూజ్ చేస్తే ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక సపోర్ట్ దొరుకుతుందని సపోర్ట్. అంటున్నారు. ఎస్. ఎస్. ఒకవేళ మీరు క్లౌడ్ యూజ్ చేయలేదనుకో, యూజువల్గా ఏం యూజ్ చేస్తాం? ఉబంటు ఓకే. కూడా యూస్ చేసినాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఉబంటు యూస్ చేయడంలో. నేను మాత్రం ఎక్కువ యూజ్ చేసిన అమెజాన్ లినక్స్ ఒకటి అండ్ ఉబంటు. ఓకే, గట్ ఇట్. సో గుర్తుపెట్టుకోండి, దీంతో పాటు ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 5 to 6 years బ్యాక్ ఏంటంటే ఆన్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ సెంటోస్, రెడ్ హ్యాట్ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు యా. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏంటంటే క్లౌడ్కి వచ్చినప్పుడు అమెజాన్ లైనక్స్ ఎక్కువ వాడుతున్నారు. సో దాంట్లో కూడా మనకు డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అమెజాన్ లైనక్స్ 2 అని, అమెజాన్ లైనక్స్ 2, సారీ అమెజాన్ లైనక్స్ అని, అమెజాన్ లైనక్స్ 2 అని, అమెజాన్ లైనక్స్ 2023 అనేది ఉన్నాయి. ఈ మూడిట్లో అమెజాన్ లైనక్స్ అనేది డిప్రికేట్ అయిపోయింది, అమెజాన్ లైనక్స్ 2 అనేది యూజ్ చేస్తున్నారు. సో దాంతో పాటు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అమెజాన్ లైనక్స్ 2023 కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? యా. యా. లైనక్స్ లో మనకి డైరెక్టరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అంటే కొన్ని డిఫాల్ట్ డైరెక్టరీస్ ఉన్నాయి కదా, కొంచెం హై లెవెల్ యా. ఎక్స్ప్లెయిన్ చేయరా ఏమేమి ఉంటాయి? ఓకే. జనరలీ మనకి అమెజాన్ లినక్స్‌లో వేరియస్ డిఫాల్ట్ డైరెక్టరీస్ అనేవి ఉంటాయి. నేను ఇక్కడ మోస్ట్ యూజ్ చేసే డైరెక్టరీస్ గురించి ఫస్ట్ మాట్లాడతాను. మనకి బిన్ డైరెక్టరీ ఉంటది. జనరలీ మనం ఏదైనా బైనరీస్ రన్ చేయాలి అంటే ఈ బిన్ డైరెక్టరీలోని రన్ అవుతాయి. ఓకే. తర్వాత మనకి ఓపీటీ చాలా ఇంపార్టెంట్ డైరెక్టరీ. ఇది కూడా రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాము. ఇందులో వచ్చేసి ఏదైనా సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయాలి అంటే రికమెండెడ్ వే /ఓపీటీ డైరెక్టరీలోని వెళ్ళి మనం అక్కడ ఇన్‌స్టాల్ చేస్తాము. ఓకే. తర్వాత మనకి యూఎస్ఆర్ అది కూడా మనం ఈ డైరెక్టరీ కూడా బాగా యూజ్ చేస్తాము. ఏదైనా యూజర్ కాన్ఫిగరేషన్స్ డిఫైన్ చేసుకోవాలి అంటే అది యూఎస్ఆర్. మళ్ళీ ఇది ఏదైనా వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి అంటే వేర్ డైరెక్టరీ. మళ్ళీ ఏదైనా డివైస్ ఫైల్ స్టోర్ చేసుకోవాలి అంటే డెవ్ డైరెక్టరీ. ఇంకా టూ ఇంపార్టెంట్ డైరెక్టరీస్ వచ్చేసి ఈటీసీ అండ్ హోమ్. ఈటీసీ మనకి ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈటీసీ డైరెక్టరీలో చేసుకుంటాం. అండ్ హోమ్ డైరెక్టరీ వచ్చేసి మనం ఏదైనా యూజర్స్ క్రియేట్ చేస్తే యూజర్ డీటెయిల్స్ అన్ని హోమ్ డైరెక్టరీలో సేవ్ అవుతాయి. ఇవి కాకుండా మనకి లిబ్ డైరెక్టరీస్ ఉంటాయి, ఎక్కడైతే లైబ్రరీస్ డిఫైన్ చేయొచ్చు. మళ్ళీ మీడియా డైరెక్టరీస్, ఏదైనా మీడియా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటే ఇమేజెస్ అవి అక్కడ కాన్ఫిగర్ అంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ రూట్ డైరెక్టరీ, ప్రాక్ డైరెక్టరీ, టెంప్ ఇవి ఎక్కువ వాడము. ఎక్కువ వాడేది బిన్, ఓపీటీ, ఈటీసీ, హోమ్, యూజర్, యుఎస్ఆర్ అండ్ వేర్ డైరెక్టరీ ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే. ఇక మీరు ఓపీటీ డైరెక్టర్ అన్నారు, ఇన్స్టాల్ చేస్తా అన్నారు. ఏమి ఇన్స్టాల్ చేస్తారు? ఎగ్జాంపుల్ చెప్పరా, 1 or 2? జనరలీ మనం ఇన్స్టాల్ ఏదైనా చేస్తామా, లేకపోతే ఓపీటీ డైరెక్ట్ లో మనకు ఆ పాత్ లో స్టోర్ చేస్తామా? ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దట్? మనం పాత్లో స్టోర్ చేసుకుంటాము. యా, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ చేసేది నెక్సస్. మాత్రము యూజువల్ గా చేస్తాం, కానీ ఆ పాత్ లో డౌన్లోడ్ చేసుకొని ఆ పాత్ లో పెట్టుకుంటాం మనం, అట్లా చెప్పాలి. ఓకేనా? ఆ పాత్ షూర్. లో షూర్. ఇన్స్టాల్ చేస్తామని కాదు మీనింగ్. అంటే ఓకే. చెప్పుకోవచ్చు ఇన్స్టాల్ అనేది, అలా కూడా చెప్పుకోవచ్చు, అంటే /opt ఆ పాత్ లో ఇన్స్టాల్ చేస్తామని. బేసిక్ ఏంటంటే ఆ పాత్ లో మనం పెట్టుకుంటాం, యా. ఎస్పెషల్లీ ఏదైనా సాఫ్ట్వేర్స్ మనము ఇన్స్టాల్ చేస్తా, అదే యా. పెట్టుకోవాలనుకుంటా. ఓకేనా?
షూర్. యా. ఫైన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈటీసీ డైరెక్ట్ అని చెప్పారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పరా, అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా మీరు యూజ్ చేశారు ఈటీసీ అనేది మీ రియల్ టైంలో? జనరలీ మ్, మ- మనము సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇందాక అన్నట్టు యమ్ కమాండ్ యూస్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. బట్ కొన్నిటికి మాత్రం మనం ఆ ప్యాకేజ్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ చేయలేము. మనము ఈటీసీ /yum.repos అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనము అప్పుడు ఆ ప్యాకేజెస్ అనేవి అందులో నుంచి అది ఇన్స్టాల్ చేసుకుంటుంది ఆటోమేటిక్. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ఉంది. గిట్ ప్యాకేజెస్ అనేవి ఇట్లాంటి కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనేవి మనకి ఈ రిపోస్లో ఉంటాయి. అమెజాన్ అది yum.repos ఈటీసీలో. సో ఆ పాత్లోకి వెళ్ళి మనము అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది, అది డిఫైన్ చేస్తే ఆ పాత్. అది వన్ యూస్ కేస్ ఆఫ్ ఈటీసీ చెప్పాలి అంటే. ఓకే, గడి. ఇంకోటి గుడికి మనకు మ్యావిన్ లో గుర్తుందని ఈటీసీ ఈటీసీలో మనకి మ్యావిన్ డాట్ ఎస్హెచ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం ప్రొఫైల్ డాట్ డిలో. ఎస్ ఎస్. దానికోసం ఈవెన్ మనం యూజ్ చేస్తాం. నెక్సెస్ కూడా నెక్సెస్.sh ఫైల్. నెక్సెస్ డాట్ అది ఎస్హెచ్ ఫైల్ అది బిన్ డైరెక్టరీలో ఉంటుంది. ఫైన్. యా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి టచ్ కి క్యాట్ కమాండ్ యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఏది యూజ్ చేస్తాం? ఓకే. టచ్ కమాండ్ అనేది మనం ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ క్యాట్ కమాండ్ వచ్చేసి మనము ఫైల్లో కాంటెంట్స్ వ్యూ చేయాలి అంటే అది వ్యూ చేయడానికి మనం క్యాట్ కమాండ్ యూజ్ చేస్తాం. టచ్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనం టచ్ కమాండ్ యూజ్ చేస్తే ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ అవుతుంది మనకి. మనం ఆ ఫైల్ని మనం ఎడిట్ చేయలేము. వెరాజ్ క్యాట్ కమాండ్ ఏంటి అంటే యాజ్ ఐ సెడ్ మనం కంటెంట్స్ చూడొచ్చు. ఒకవేళ క్యాట్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. కాకపోతే ఇట్స్ ఇట్స్ నాట్ రికమెండెడ్. క్యాట్ కమాండ్ అనేది ఫైల్ క్రియేషన్కి నాట్ రికమెండెడ్. రీజన్ వచ్చేసి ఒక క్యాట్ కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఒక క్రియేట్ చేయడానికి గ్రేటర్ దెన్ అండ్ ఫైల్ నేమ్ అని ఇస్తాము. అప్పుడు ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మనము ఆ ఫైల్లో ఏదైనా ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది రీప్లేస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా జరగకుండా ఉండడానికి మనం క్యాట్ అనేది వాడము. దానికి వే అరౌండ్ ఉంది. మనం డబుల్ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసి మళ్ళీ ఫైల్ క్రియేట్ చేసుకొని అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది రీటైన్ ఉంటుంది. కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇది కొంచెమైనా మనము డబుల్ గ్రేటర్ దానికి సింగిల్ గ్రేటర్ దాని ఇచ్చినామంటే మొత్తం రీప్లేస్ అయిపోతుంది. సో ఫర్ దట్ రీజన్ మనము క్యాట్ కమాండ్ అనేది సజెస్టెడ్ కాదు ఫర్ క్రియేషన్ ఆఫ్ ఫైల్. కాకపోతే కంటెంట్ వ్యూ చేయడానికి చాలా యూజ్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్ డే టు డే యూజ్ చేస్తూ ఉంటాం క్యాట్ కమాండ్. ఓకే. సో ఇప్పుడు క్యాట్ కమాండ్ కంటెంట్ యూజ్ చేయడానికి వ్యూ చేయడానికి యూజ్ చేస్తాం అంటున్నారు. టచ్ కమాండ్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి అంటున్నారు. మరి ఒక ఫైల్ క్రియేట్ చేసి అప్డేట్ చేయాలన్నా, ఎగ్జిస్టింగ్ ఫైల్ ని అప్డేట్ చేయాలన్నా, మరి వేరే పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఎక్కువ మనం యూజ్ చేసేది వచ్చేసి విమ్ ఆర్ విఐ. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా సేమ్ ఉంటుంది, దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. విమ్ కమాండ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే విమ్ అని ఒక ఫైల్ నేమ్ డిఫైన్ చేసుకుంటే ఆ ఫైల్ క్రియేట్ అవ్వడమే కాకుండా మనకి ఎడిటర్ ఓపెన్ అవుతుంది, విమ్ ఎడిటర్. అక్కడ మనం వెళ్ళి మనకి ఏ కంటెంట్ కావాలి అనుకుంటే ఆ కంటెంట్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అందులో కూడా ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి కంటెంట్ యాడ్ చేసుకోవడము. మళ్ళీ ఆ కంటెంట్ సేవ్ చేసుకోవాలి అంటే :WQ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తే ఆ కంటెంట్ అనేది సేవ్ అవుతుంది. లేదు జస్ట్ వ్యూ కూడా చేసుకోవచ్చు, కానీ ఎగ్జిట్ చేసేటప్పుడు మాత్రం :Q ఇస్తే అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తే మనకి ఏం ఎడిట్ చేయకుండా జస్ట్ వ్యూ చేసుకొని మనము ఎగ్జిట్ అవ్వచ్చు ఆ ఫైల్ నుంచి. ఓకే, సూపర్. సో ఇక్కడ యు మీన్ ఒక ఫైల్ క్రియేట్ చేసినాం ఆల్రెడీ, దాన్ని ఓపెన్ చేయొచ్చా? కొత్త ఫైల్ క్రియేట్ చేస్తే పాసిబిలిటీ ఉందా విఏఎం తో? ఓపెన్ కూడా చేయొచ్చు. ఓకే. ఇందాక చెప్పినట్టు ఓపెన్ చేసి కంటెంట్స్ జస్ట్ చూసి మనం ఎగ్జిట్ కూడా అవ్వచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, క్రియేట్ అండ్ ఎడిటింగ్ అండ్ ఓన్లీ ఓపెనింగ్ అండ్ లుకింగ్ ఎడిటింగ్. ఆ ఆప్షన్ కూడా ఉంది విమ్తో. ఓకే. అండ్ వన్ మోర్ స్మాల్ కరెక్షన్, ఇంతకుముందు మనము ఓపీటీలో ఇన్స్టాల్ చేస్తామన్నాం కదా, ఏదైనా కానీ ఇన్స్టాల్ అనే చెప్పుకోండి. అక్కడ పెడతాం బదులు ఏంటంటే అది కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఇంటర్వ్యూవర్కి. సో కాబట్టి మనం ఇన్స్టాల్ చేస్తాం, ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ లేకపోతే నెక్సస్ జేఫ్రాగ్ ఓపీటీలో పెడతామని చెప్పుకోండి. ఓకే, ఏదైనా సాఫ్ట్వేర్స్ ఓకే అలానే చెప్పుకోండి. షూర్. నెక్స్ట్ ఏంటంటే సిపికి ఎంబీకి మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి, యూసేజ్ ఏంటి అసలు? ఇవి కూడా రెండు కామన్ కమాండ్స్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం డే టు డే. సిపి వచ్చేసి కాపీ కమాండ్. ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ని ఒక సోర్స్ డెస్టినేషన్ నుంచి ఇంకొక
ఒక సోర్స్ పాత్ నుంచి ఇంకొక డెస్టినేషన్ పాత్కి కాపీ చేసుకోవాలి అనుకుంటే మనం సిపి కమాండ్ యూస్ చేస్తాము. ఓకే. ఆ, మనము ఎంవి కమాండ్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కాపీ అవ్వదు, కాకపోతే మూవ్ అవుతుంది, డెస్టినేషన్ పాత్కి మూవ్ అవుతుంది. ఎంవి కమాండ్కి ఇంకొక అప్లికబిలిటీ కూడా ఉంది. ఏంటి అంటే మనము ఏదైనా రీనేమ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఫైల్ని మనం ఎంవి కమాండ్ యూస్ చేసుకొని రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సాఫ్ట్ లింక్ కి హార్డ్ లింక్ కి అండ్ ఐనోన్ నెంబర్ వాట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం? సో మనకి జనరలీ విండోస్లో మనము ఏదైనా షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనకు అవి డెస్క్టాప్ పైన షార్ట్ కట్స్ లాగా డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే కంప్రెస్ చేసుకోవడానికి అండ్ ఆ షార్ట్ కట్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవడానికి లినక్స్లో కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది, అది వచ్చేసి సాఫ్ట్ లింక్స్. సో సాఫ్ట్ లింక్స్ వచ్చేసి మనము సాఫ్ట్ లింక్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ, ఆ పర్టిక్యులర్ ఫైల్కి ఒక సాఫ్ట్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. మనము ఎల్ఎన్ కమాండ్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్ లింక్ మేజర్లీ ఏంటి అంటే మనకి మనం ఒరిజినల్ ఫైల్ని మనం డిలీట్ చేసినప్పుడు ఈ సాఫ్ట్ లింక్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. వెరాజ్ ఓకే. హార్డ్ లింక్ ఏంటి అంటే హార్డ్ లింక్ అంటే ఒక మిర్రర్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హార్డ్ లింక్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఇచ్చినాము, సేమ్ ఎల్ఎన్ కమాండ్ యూస్ చేసి ఆ హార్డ్ లింక్ నేమ్ అండ్ ఆ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి మిర్రర్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఒరిజినల్ ఫైల్ చేసినా మనకి ఇది బ్యాకప్ ఫైల్ లాగా హార్డ్ లింక్ అనేది అట్లే సస్టైన్ అవుతుంటుంది. హార్డ్ లింక్ అనేది ఇన్యాక్టివ్ అవ్వదు, యాక్టివ్గానే ఉంటుంది. సో ఇది ఇంకొకటి ఏంటి అంటే ఐనోన్ నంబర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ ఐడెంటిఫై చేయడానికి కూడా ప్రతి సాఫ్ట్ లింక్కి ప్రతి హార్డ్ లింక్కి ఒక యూనిక్ ఐనోడ్ నంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒరిజినల్ ఫైల్కి సాఫ్ట్ లింక్కి ఐనోడ్ నంబర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు హార్డ్ లింక్ ఒరిజినల్ ఫైల్కి హార్డ్ లింక్కి ఈ ఐనోడ్ నంబర్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఓకే, సూపర్. సో గో హెడ్. మనం ఇది అంత రియల్ టైంలో ఎక్కువ వాడము ఈ సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ అనేది, బట్ యా ఇట్స్ బెటర్ టు హ్యావ్ అన్ ఐడియా. యా, సూపర్. సో రియాలిటీ మాట్లాడుకుంటే రియల్ టైంలో అంత తక్కువ వాడము. ఒకవేళ వాడాలి అనుకుంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం జావా ఇన్స్టాల్ చేసి ఉంటాం. జావా ఒక డిఫరెంట్ పాత్లో ఉందనుకోండి, మళ్ళీ ఆ పాత్ను యూజ్ చేసుకునే బదులు మనకి సాఫ్ట్ లింక్ క్రియేట్ చేస్తే సాఫ్ట్ లింక్ అనేది దాన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా? ఎగ్జాంపుల్ ఎస్. మీకు ఆ, గుర్తుందా? సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ అనే కమాండ్ ఇస్తే అప్పుడు షార్ట్ కట్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? నేను అబ్జర్వ్ చేయలేదు. ఓకే, ఫైన్. ఎనేబుల్ ఒకసారి చేస్తే అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ ఇంపాక్ట్ ఎలా సిటిఎల్ ఎనేబుల్ కొట్టినప్పుడు అక్కడ కూడా ఉంటుంది? షార్ట్ కట్ లింక్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఒరిజినల్ ఓకే. ఫైల్ ఎక్కడో ఉంటుంది, బట్ ఒక దగ్గర మన షార్ట్ కట్ లింక్ క్రియేట్ అయ్యి అది వర్క్ అవుతుంది. ఫైన్. ఓకే. ఇంకొకటి ఇక్కడ సాఫ్ట్ లింక్ కి హార్డ్ లింక్ లో నేను డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేయొచ్చా? సో మనకి జనరలీ సాఫ్ట్ లింక్లో అయితే షార్ట్ కట్స్ అనేది మనం మీద ఫైల్స్ కూడా డైరెక్టరీస్కి రెండిటికి క్రియేట్ చేయొచ్చు. బట్ హార్డ్ లింక్ ఐ థింక్ ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ ఫైల్స్ అండ్ నాట్ ఫర్ డైరెక్టరీస్. ఐ థింక్ కాదు, డైరెక్టరీస్ కు పనిచేయదు. ఓకేనా? హార్డ్ లింక్. ఓకేనా? నాట్ అలౌడ్. ఎస్. యా. నెక్స్ట్ థింగ్, మీరు ఎప్పుడన్నా ఒక యూజర్ని క్రియేట్ చేశారా? చేసింటే ఏ సిచ్యువేషన్ లో మీరు క్రియేట్ చేశారు? సో యూజర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం, నెక్సస్ ఆర్ టామ్ క్యాట్. మనం Hmm. అట్లా చేసుకున్నప్పుడు మనకి మనము ఎల్ఎస్ కమాండ్ ఇస్తే మనకి ఆర్ ఎల్ఎల్ కమాండ్ ఇస్తే మనకి అది ఫైలా డైరెక్టరీయా అండ్ ఓనర్షిప్ ఎవరికి ఉంది అనేది మనకు కనిపిస్తుంది. జనరలీ రూట్ యూజర్కి ఓనర్షిప్ ఉంటుంది. లేదు ఇట్లా కాదు, మనము ఓనర్షిప్ చేంజ్ చేయాలి అనుకుంటే ఒక పర్టికులర్ యూజర్ క్రియేట్ చేసి మనం ఆ యూజర్కి ఈ ఓనర్షిప్ అనేది ఇవ్వచ్చు. సో Okay. యూజర్ యాడ్ యూజర్ ఈ కమాండ్ యూజ్ చేసి మనం జనరలీ యూజర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. సో మనం ఐడి స్పేస్ ఆ యూజర్ నేమ్ ఇస్తే మనకి యూజర్ ఐడి గ్రూప్ ఐడి అనేవి కనిపిస్తాయి. సో యా, జనరలీ మేజర్లీ ఏంటంటే ఓనర్షిప్ డిఫైన్ ఆర్ ఓనర్షిప్ ఇవ్వడానికి నేను యూజర్స్ అనేది క్రియేట్ చేస్తాను ఓకే, ఎక్స్పీరియన్స్లో. ఎస్పెషల్లీ ఎక్కడ అన్నారు? నెక్సస్, జేఫ్రాగు, టామ్ క్యాట్ దీనిలోకి యూజ్ చేశారా? ఎస్. ఓకే, ఇవి ఇన్స్టాల్ చేసినప్పుడు వాటికి ఓనర్షిప్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. షూర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు ఒక యూజర్ ఉంది.
ఒక గ్రూప్లో నేను యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక జెన్కిన్స్ యూజర్ ఉంది, డాకర్ అనే గ్రూప్లో యాడ్ చేయాలి. చేయొచ్చా? పాసిబిలిటీ ఉందా? యా, పాసిబిలిటీ ఉంది. మనం యూజర్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనము ఏదైనా పర్టికులర్ గ్రూప్కి అటాచ్ చేయాలి ఒక పర్టికులర్ యూజర్ని అంటే ఆ కమాండ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి కమాండ్ ఐడియా ఉందా? ఎగ్జాక్ట్ కమాండ్. అంటే మీరు ఎగ్జాంపుల్గా చెప్పమంటున్నారా? Hmm. జస్ట్ యూజర్ మోడ్ అండ్ పర్టికులర్ హైఫన్ ఏ అండ్ హైఫన్ జీ ఇచ్చేసి ఆ గ్రూప్ నేమ్ యూజర్ నేమ్ డిఫైన్ చేసి ఓకే. మనము యూజర్ అనేది మోడిఫై చేసుకోగలుగుతాం సో ఆ ఇది పర్టికులర్. యూజర్ మోడ్ కమాండ్ ఎప్పుడైనా యూజ్ చేశారు రియల్ టైంలో మీరు? జెన్కిన్స్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో యూజ్ చేసినాను ఓకే. అండ్ బియాండ్ దట్ యా ఐ కాంట్ రిమెంబర్. ఓకే, ఫైన్. ఎస్పెషల్ ఏంటంటే మన జెన్కిన్ జాబ్లో మనము రన్ చేస్తున్నప్పుడు డాకర్ బిల్డ్ చేయాలంటే ఆ యొక్క జెన్కిన్స్ యొక్క యూజర్ని డాకర్లో గ్రూప్లో పెడితేనే వర్క్ అవుతుంది. యా, ఎస్. ఫైన్. సో నెక్స్ట్ థింగ్ మనకి ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఒకసారి హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎట్లా సెట్ చేస్తావు? ఎగ్జాంపుల్ నేను నాకు 744 అనే పర్మిషన్ సెట్ చేయాలి. అసలు ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది? 744 అంటే ఏంటి ఇక్కడ? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, సో జనరలీ ఒక ఫైల్ మనము చూసినప్పుడు మనకి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనే యాక్సెస్ ఇవ్వచ్చు. ఇది మనము 3 లెవెల్స్లో ఇవ్వచ్చు. ఒకటి యూజర్ లెవెల్లో, ఒకటి గ్రూప్ ఒకటి అదర్ లెవెల్లో. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఫైల్కి 744 యాక్సెస్ ఇస్తున్నాము అంటే రీడ్ అంటే ఒక కన్ఫైన్ నెంబర్ వచ్చేసి అక్కడ 4, రైట్ అంటే 2 అండ్ ఎగ్జిక్యూట్ అంటే 1. సో మనం ఇవి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ని ఒక యూజర్కి ఆర్ యూజర్స్కి అన్ని రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రావాలి అంటే 4 + 2 + 1 7 అండ్ మళ్ళీ 4 అన్నారు కదా, అది వచ్చేసి ఇక్కడ యూజర్ గ్రూప్కి అంతా యాక్సెస్ ఉంటుంది, రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే. దెన్ గ్రూప్స్కి వచ్చేసి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే రీడ్ అనేది 4 కదా. సో 744 అంటే యూజర్స్కి ఆల్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, మళ్ళీ గ్రూప్స్కి ఓన్లీ రీడ్ అండ్ అదర్స్కి కూడా 4 కాబట్టి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటుంది. సో జనరలీ మనం chmod కమాండ్ యూజ్ చేసుకొని ఈ పర్మిషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ నేమ్కి మనం ఒక ఫైల్కి మనము పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటే chmod 744 అండ్ ఆ ఫైల్ నేమ్ మనం డిక్లేర్ చేసుకుంటే మనము ఆ పర్టికులర్ ఫైల్కి ఇవ్వచ్చు యాక్సెస్. లేదు మనం డైరెక్టరీస్కి ఇవ్వచ్చా అంటే ఎస్, డైరెక్టరీస్ కూడా ఇవ్వచ్చు. సేమ్ మనము chmod -r యూస్ చేస్తాం. -r ఏంటి అంటే మనము ఆ డైరెక్టరీసే మెయిన్ డైరెక్టరీయే కాకుండా సబ్ డైరెక్టరీస్లో కూడా పర్మిషన్స్ అనేది సేమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు మనము -r ఇచ్చి కమాండ్ అనేది రన్ చేసుకుంటాం. ఓకే, సూపర్. గట్ ఇట్. అది మరి -r ఇస్తే సబ్ డైరెక్టరీస్ సపోర్ట్ చేస్తుంది కదా? ఎస్, ఓకే. మెయిన్ డైరెక్టరీ అలాంగ్ విత్ సబ్ డైరెక్టరీస్కి మనకి పర్మిషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో యా, ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా chmod కమాండ్స్ రియల్ ఎస్, టైంలో. ఎస్, రెగ్యులర్గా యూజ్ చేస్తాం chmod. ఓకే. నెక్స్ట్ థింగ్, నాకు ఒక ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఉంది. సో దాంట్లో నాకు యూజర్ నేమ్ రూట్ ఉంది, గ్రూప్ నేమ్ ఏమో రూట్ ఉంది. ఇప్పుడు నేను చేంజ్ చేయాలి యూజర్ రూట్ నుంచి నెక్సెస్ యూజర్కి, రూట్ గ్రూప్ నుంచి నెక్సెస్ గ్రూప్కి. అది డైరెక్టరీ. ఒక్కసారి ఎలా చేయొచ్చు చెప్పరా? ఓకే, ఓనర్షిప్ చేంజ్ చేయాలి అని అంటున్నారు కదా. అర్థమవుతుంది కదా? అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయమంటారు క్వశ్చన్? యా, లేదు, అర్థమైంది. యా, గో హెడ్ సో ప్లీజ్. ఇప్పుడు మనం ఇలా ఓనర్షిప్ చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు chown అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో chown కమాండ్ యూజ్ చేసేటప్పుడు మీరు అన్నారు యూజర్ అండ్ గ్రూప్ నెక్సెస్కి చేంజ్ అవ్వాలి అని అన్నారు కదా రూట్ నుంచి ఎస్, కరెక్ట్. నెక్సెస్. సో అలాంటప్పుడు chown యూజర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ రెండు డిఫైన్ చేయాల్సి వస్తుంది. మనకు chown నెక్సెస్ :nexus అండ్ ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్ ఇస్తే మనకి ఓనర్షిప్ అనేది నెక్సెస్కి చేంజ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ నేను డైరెక్టరీ అన్నా కదా, మరి సబ్ డైరెక్టరీ చేంజ్ అవుతుందా మీరు చెప్పిన కమాండ్ లో? ఇది నేను ఒకవేళ డైరెక్టరీ అనుకుంటే -r, ఇందాక సేమ్ chmodకి మనం -r ఎట్లా ఇంక్లూడ్ చేసినామో chownకి కూడా అంతే. chown -r
అండ్ నెక్సస్ నెక్సస్ అండ్ ఆ పర్టికులర్ డైరెక్టరీ నేమ్ ఇస్తే మనకి ఆ డైరెక్టరీకి నెక్సస్కి చేంజ్ అయిపోతుంది రూట్ నుంచి ఓకే, ఇక్కడ ఓనర్షిప్ ఐఫోన్ ఆర్ అనేది. అంటే ఏంటి? హాహా. ఐఫోన్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్ రికర్సివ్ మోడ్లోని మనకి యా. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్ అండ్ టైల్ కమాండ్? సో హెడ్ కమాండ్, టెయిల్ కమాండ్ ఇవి కూడా యూస్ చేస్తూ ఉంటాము. జనరలీ మనకు ఒక ఫైల్లోని మనకి లైన్స్ లిస్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం హెడ్ కమాండ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ టాప్ 10 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. టెయిల్ కమాండ్ అంటే మనకి బాటమ్ 10 లైన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇలా కాకుండా మనకి స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ లైన్స్ అవ్వాలి అనుకుంటే మనము సేమ్ హెడ్ ఈదర్ ఆర్ సారీ -5 అన్నా ఇవ్వచ్చు, లేకపోతే హెడ్ -n ఇట్లా అయినా ఇవ్వచ్చు. రెండు రెండు రకాలుగా మనకి ఓన్లీ 5 లైన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. టెయిల్ కమాండ్ కూడా అంతే. టెయిల్ -5 అంటే మనకి లాస్ట్ 5 లైన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో యా, ఇవి రెండు కూడా మనము రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము, హెడ్ అండ్ టెయిల్ కమాండ్. అండ్ యా. సో మరి టైల్ లో ఇంకో కమాండ్ ఉంది, టైల్ -f కమాండ్. దానివల్ల యూసేజ్ ఏంటి? ఒక స్పెసిఫిక్ ఫైల్ని లిస్ట్ చేసుకోవాలి అనుకుంటే మనము tail-f యూస్ చేస్తాం. ఐ థింక్ ఇది నేను మళ్ళీ మర్చిపోయాను, సో సారీ. ఎక్కువ టైల్ యూజ్ -f చేయలేదు. కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. హా. అప్లికేషన్ లైవ్ లాగ్ చూడాలనుకోండి, మనము టైల్ -f ఇస్తే ఆ ఫైల్ నేమ్ యా. అనుకోండి, లైవ్ లో ఎస్. చూపిస్తా వెళ్తా ఉంటది. హెడ్ టు ఎగ్జాక్ట్లీ. టైల్ యా. ఏంటంటే ఉన్న వరకు ఇప్పుడు కరెంట్ ఎంత వరకు ఉందో దాని యొక్క లైన్స్ చూపిస్తుంది. కానీ టైల్ కమాండ్ ఏంటంటే లైవ్ లాగ్స్ చూపిస్తుంది. ఓకేనా? ఎస్పెషల్లీ షూర్. అప్లికేషన్ మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు టైల్-f కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్ నేమ్ ఇస్తాము, ట్రబుల్ షూట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? వన్ ఆఫ్ ద ఎస్. మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ హ్యావ్ లుక్ అగైన్. ఓకే. షూర్. షూర్. యా. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్, నాకు ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్లో నేను ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాను. ఓకే. అప్లికేషన్ నేము user-dev.telugu DevOps Guru .in or .com, ఆ యూఆర్ఎల్ నేమ్. ఇప్పుడు యూజర్స్ రేజ్ చేశారు కన్సర్న్స్, నాకు స్లోనెస్ వస్తుంది అని. ఓకే. ఇప్పుడు మీరు ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు? ఒక సర్వర్, మనము లైనక్స్ సర్వర్, దాంట్లో ఇన్స్టాల్ రన్ అవుతుంది అప్లికేషన్, అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంటే స్లోనెస్ వస్తుంది. ఓకే. ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు? సో మనం ఇక్కడ టాప్ కమాండ్ యూస్ చేసుకోవచ్చు. టాప్ ఓకే. కమాండ్ బేసికల్లీ అండ్ ఎందుకు అంటే మెమరీ అండ్ సిపియు యూసేజ్ చూడడానికి మనం టాప్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. ఎస్పెషలీ అంటే మనం ఏది మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటుంది సిపియు, ఏ ప్రాసెస్ ఏది మెమరీ మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటుంది, అండ్ మనం ఆ ప్రాసెస్ని రీస్టార్ట్ ఐ మీన్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ రీస్టార్ట్ చేయడంతో మనకి జనరలీ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ ఇష్యూ అనేది. అంటే ఇప్పుడు మీకు సిపియు పెరిగిపోతే రీస్టార్ట్ చేసేస్తారా? అంటే ట్రబుల్ షూట్ చేయరా ఏమి? ఏమైనా అంటే నాకు అర్థం కాలేదు మీరు అడిగిన ఇప్పుడు క్వశ్చన్. మీరేమన్నారు? సిపి కానీ మెమరీ కానీ టాప్ కమాండ్ యూజ్ చేస్తాను, చేసేసి సిపి మెమరీ ఇంక్రీజ్ అయిందంటే నేను రీస్టార్ట్ చేస్తే అప్లికేషన్ పని చేస్తుందని చెప్తున్నారు, కరెక్ట్? ఎస్. సో దానికంటే ముందు ఏం చెక్ చేయమా ఎందుకు వెళ్తుంది? అండ్ అంటే ఎంత యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మెమరీ ఎక్కువ తీసుకుంది అనుకోండి, అంటే సర్టన్ టైంలో తీసుకుంటుంది అనుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సమ్ టైమ్స్ ఏంటంటే మనము ఆ, ఓకే. ఆ మెమరీ డంప్ అనేది తీసుకుని అనాలిసిస్ చేస్తారు, మేబీ ఎక్కడన్నా మెమరీ లీకేజ్ ఉందా అన్నట్టు. ఓకేనా? సో అది కూడా చెక్ చేసుకుంటా, డైరెక్ట్ గా పోయి రీస్టార్ట్ చేయము ఎప్పుడైనా సరే. అంటే ఓకే. ఫైనల్ గేమ్ చేసేది రీస్టార్టే మనం, కాదంటలేదు. దానికంటే ముందు ఒకవేళ మనము ఒకవేళ మనం చేయాలనుకోండి ట్రబుల్ షూట్, అలాంటప్పుడు టీసీబీ డంప్ తీసుకోవడము, చెక్ చేయడము, ఎందుకు మెమరీ సడన్ గా ఇంక్రీజ్ అయింది, ఏమన్నా మెమరీ లీకేజ్ ఉందా. ఓకేనా? ఇలాంటివన్నీ చూసుకుంటాం. యా. Fine. మనకి తార్ కమాండ్ ఉంది కదా, ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేసుకుంటాం యూజువల్ గా? సో టార్ అనేది అగైన్ ఇప్పుడు మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, మనం అవి ఇంకొక డెస్టినేషన్కి మూవ్ చేయాలి అనుకుంటున్నామంటే అవి కంప్రెస్ చేసి చేసుకోవచ్చు. సేమ్ మనకి జిప్ అనేది ఎలా ఉంటుంది మనకి విండోస్లో, సేమ్ అప్లికబిలిటీ ఉంటుంది. మనం దాన్ని టార్ ఫైల్
కన్వర్ట్ చేసుకొని ఆ ఫైల్స్ అన్నిటిని మనము మళ్ళీ ఆ డెస్టినేషన్ పాత్లో కాపీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే. ఇదొక యూజ్ కేస్ టార్ ఫైల్ది. ఇంకోటి ఏమి అంటే మనం జనరల్లీ ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్స్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నెక్సస్ కానీ టామ్ క్యాట్ కానీ, మనకి డబ్ల్యూగెట్ కమాండ్ యూజ్ చేసి మనం ఆ యూఆర్ఎల్ కాపీ చేస్తాం. ఏ యూఆర్ఎల్ అంటే ఆ టార్ ఫైల్ ఒక యూఆర్ఎల్. సో ఇదర్ అది ఆ బైనరీస్ ఇదర్ టార్ ఫైల్ ఆర్ మనకి జిప్ ఫైల్లో ఉంటే మనము ఆ పర్టికులర్ యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత మనకి అదేంటి ఆ డాట్ టార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి కూడా మనం టార్ కమాండ్ యూజ్ చేసుకొని ఆ ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే. ఇవి రెండు మేజర్ యూస్ కేసెస్. ఇప్పుడు మనం టార్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా? ఎస్, రెండు చేయొచ్చు. ఓకే. ఒకవేళ నేను టార్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా కంటెంట్ చూడాలి, పాసిబిలిటీ ఉందా? ఎక్స్ట్రాక్ట్ ఒక టార్ ఫైల్ చేయకుండా ఉంది, దాని లోపల ఏమున్నాయి నేను చూడాలి, బట్ ఐ డోంట్ వాంట్ బి ఎక్స్ట్రాక్టింగ్. పాసిబిలిటీ ఉందా? ఐడియా లేదా? పాసిబుల్. నాకు ఐడియా ఉంది, ఒక్క నిమిషం నాకు తట్టట్లేదు అంతే. ఫైన్. టార్ ఐఫన్ ఒక టీబీఎఫ్ అని పర్టికులర్ టీబీఎఫ్ కమాండ్ యూజ్ చేసుకొని యా 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 చూసుకోవచ్చు మనం. ఓకేనా? యా టార్ హైఫన్ టీవీఎఫ్ అండ్ ఆ పర్టికులర్ డాట్ టార్ ఫైల్ నేమ్ చూస్తే మనకి ఆ పర్టికులర్ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అనేవి డిస్ప్లే అవుతుంది. ఎస్. అదే జిప్ లో అయితే కనుక జిప్ ఐఫన్ ఎల్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే. యా యా ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్. ఓకేనా? ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఇన్స్టాల్ చేస్తాము? ఇన్స్టాల్ చేసేప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే. సో మనము ఇప్పుడు అమెజాన్ లినక్స్‌లో అయితే జనరల్‌గా ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే మనం యమ్ కమాండ్ యూజ్ చేస్తాం. మ్మ్. యమ్ వచ్చేసి ఒక ఏ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే మనము యమ్ కమాండ్ యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అంటే సేమ్ థింగ్. యమ్ ఇన్‌స్టాల్ గిట్ అని ఇస్తే మనకి గిట్ అనేది డౌన్‌లోడ్ అవుతది. కాకపోతే కొన్నిటికి మాత్రం ఇందాక డిస్కస్ చేసినట్టు కొన్ని ప్యాకేజెస్‌కి మనకి ఈ etc.yum.repos లోని లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి అది డౌన్లోడ్ చేసుకుంటుంటుంది. ఐ ఓకే. థింక్ గిట్‌కి కూడా అంతే. సో అక్కడి నుంచి మనకి ప్యాకేజ్ అనేది డౌన్లోడ్ చేస్తుంది మనం ఆ కమాండ్ ఇస్తే. ఓకే. ఇప్పుడు ఎం ఇన్స్టాల్ అన్నప్పుడు ఆ ఈటీసీ ఎం డాట్ రిపోస్ నుంచి వెళ్తుంది అంటారు, అంతేనా? ఎస్. ఫైన్, సూపర్. ఎగ్జాక్ట్గా అదే సార్. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం? మనము అంటే ఆ రిపోస్‌లో లేకపోతే అని అంటున్నారా? ఎగ్జాంపుల్ కర్ల్ ఎం కమాండ్ యూజ్ ఇన్స్టాల్ జెన్కిన్స్ యూజ్ చేస్తున్నా, అప్పుడు కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, లేదా హా! ప్యాకేజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. కమాండ్ నాట్ మనం ఆ ఫౌండ్, ప్యాకేజ్ ప్యాకేజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? మనం యాడ్ చేసుకోవచ్చు ఆ రెపోస్‌కి ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్ అనేది. యా, అగైన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నాకు ఏంటంటే మనకి జెన్కిన్స్ అనుకోండి, జెన్కిన్స్ రిలేటెడ్ డాట్ రిపోని ఆ ఈటీసీ డాట్ స్లాష్ ఎం డాట్ రిపో డాట్ డిలో మనం పెట్టాం. పెట్టిన తర్వాత పెడితే ఎం ఇన్స్టాల్ వాడుకుంటే మనకు వర్క్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. యా. యెస్. ఏంటంటే యెస్. అమెజాన్ లైనక్స్ ది డిఫాల్ట్ గా అన్ని రావు, అన్ని ప్యాకేజెస్. కొన్ని ప్యాకేజెస్ మనం యెస్. ఓన్ గా పెట్టుకోవాల్సింది వస్తుంది. ఓకే. యెస్. యాహ్! నెక్స్ట్ థింగ్, వాట్ ఆర్ ద మేజర్ అండ్ ఆల్సో ఎం కమాండ్ కొన్ని కమాండ్స్ చెప్పరా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేట, అలానే ఏమేం కమాండ్స్ ఉన్నాయి ఎంతో? యాహ్! మనకు జస్ట్ ఇన్‌స్టాలేషన్ కోసమే కాదు. మనము ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్ ఏమున్నాయి లిస్ట్ చేసుకోవాలి అనుకుంటే లిస్ట్ కమాండ్ ఇచ్చి లిస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా ప్యాకేజ్ రిమూవ్ చేయాలి అనుకుంటే కూడా రిమూవ్ కమాండ్ యూజ్ చేసుకొని ప్యాకేజ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇంకొక కమాండ్ ఉంది. అది కూడా ఇంపార్టెంట్ కమాండ్, చెక్ అప్డేట్ అని. అంటే ఏమైనా ప్యాకేజెస్ అప్డేట్‌కి వచ్చినాయా అని చూసుకోవడానికి ఎం చెక్ అప్డేట్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ పర్టిక్యులర్ మనకు ఏదైనా పర్టిక్యులర్ స్పెసిఫిక్ ప్యాకేజ్ అనేది లిస్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం గ్రెప్ కమాండ్ యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్ అనేది మనం గ్రెప్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఒక ప్యాకేజ్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనము ఇన్ఫో ప్యాకేజ్ ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్ నేమ్ ఇస్తే మనకు ఆ ప్యాకేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఎం అప్డేట్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ కి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటి? మీరు ఏమవుతుంది? ఎం అనేది అప్డేట్ ఇస్తే ఏమవుతుంది? ఎం అప్డేట్ స్పెసిఫిక్ ప్యాకేజ్ ఇస్తే ఏమవుతుంది?
మనకి ఎం అనేది అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఎం అప్డేట్ ఇస్తే ఎం అప్డేట్ ఇస్తే ఎం అప్డేట్ అవుతుందా? మీరు అనేది ఎం అప్డేటా ఎం చెక్ ఎం అప్డేటా? అప్డేట్ కమాండ్ ఒకటి, డైరెక్ట్ గా జస్ట్ ఎం అప్డేట్ ఎంటర్ కొడతాను. ఓకే, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎం అప్డేట్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చాను. డిఫరెన్షియేషన్ ఏంటి? స్పెసిఫిక్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చినప్పుడు మనకు ఆ స్పెసిఫిక్ ప్యాకేజ్లోని అప్డేటెడ్ వర్షన్ అనేది మనకి అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది, మనకి లేటెస్ట్ వర్షన్ అనేది అక్కడే డిస్ప్లే అవుతుంది మనం ఒక్కసారి పర్టికులర్ ప్యాకేజ్ నేమ్ ఇస్తే. వెరాస్ ఎం అప్డేట్ నా అండర్స్టాండింగ్ ఏంటి అంటే మనము ఎం కూడా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఆ ఎం ప్యాకేజ్ని అప్డేట్ చేయాలి అనుకుంటే ఎం అప్డేట్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా అది లేటెస్ట్ వర్షన్స్ తీసుకుంటుంది. ఓకేనా? ఎం అప్డేట్ ఏంటంటే మనకి ఏదైనా అప్డేట్స్కి వచ్చిన ప్యాకేజెస్ ఉంటాయి కదా, అవి అప్డేట్ అవుతాయి. ఎమ్ కాదు అప్డేట్ అయ్యేది. ఎం ఓకే. అప్డేట్ ఇస్తే మనకి ఏం ప్యాకేజెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ గిట్ అప్డేట్కి వచ్చింది అనుకోండి, అలాంటివి మనకి ఇన్స్టాల్ అవుతాయి ఆటోమేటిక్గా. ఓకేనా? క్లియర్ కదా? ఎస్, క్లియర్. యా. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ నేను ఒక డెవాప్స్ ఇంజనీర్, నాతో పాటు ఒక టీం మెంబర్ ఉన్నారు అనుకోండి. నేను ఒక స్క్రిప్ట్ రాశాను, పైథాన్ స్క్రిప్ట్ లేకపోతే షెల్ స్క్రిప్ట్ రాశాను ఒక సర్వర్లో. ఓకే. ఫైల్ నేమ్ నాకు గుర్తుంది. ఓకే, నేను ఫైల్ నేమ్ చెప్పాను మా టీం మెంబర్కి. ఎగ్జాంపుల్ నరేష్ అని ఒక టీం పర్సన్ ఉన్నారు అనుకోండి, మనం ఇచ్చి. ఇప్పుడు నరేష్కి నేను పాత్ చెప్పాలి, నాకు కూడా గుర్తులేదు ఎక్కడ ఎగ్జాక్ట్గా పెట్టాను. అప్పుడు నరేష్ ఎలా ట్రబుల్ షూట్ చేస్తాడు? ఐ మీన్ ట్రబుల్ సో షూట్ కాదు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు? సారీ. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఫైండ్ కమాండ్ యూస్ చేసుకోవచ్చు. జనరలీ మనం ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసి మనకి పాత్ తెలీదు, ఎక్కడ పెట్టినామో తెలీదు అన్నప్పుడు మనము ఫైండ్ కమాండ్ యూస్ చేసుకొని పర్టికులర్ ఫైల్ అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో మీరు అన్నట్టు మీ సినారియోలోని మీకు ఫైల్ నేమ్ గుర్తుంది కాబట్టి మనము స్లాష్ ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ హైఫన్ నేమ్ ఇచ్చి ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ ఇస్తే మనకి అది డిస్ప్లే అవుతుంది. లేదు మనకి గుర్తు లేదు, ఫైల్ నేమ్ ఎగ్జాక్ట్లీ గుర్తు లేదు, కానీ అందులో ఏదైనా ఆల్ఫాబెట్స్ గుర్తున్నాయి, లెటర్స్ గుర్తున్నాయి అంటే ఆ లెటర్స్తో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఏం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ కేస్ మనకి తెలీదు మనం అప్పర్ కేస్లో ఇచ్చినామా లోవర్ కేస్లో ఇచ్చినామా అని. అలాంటప్పుడు హైఫన్ ఐ అనేది యూస్ చేసుకో, అది ఇగ్నోర్ కేస్ సెన్సిటివిటీ. సో ఫైండ్ డి హైఫన్ ఐ అండ్ అ పర్టికులర్ నేమ్ అండ్ అ పర్టికులర్ ఫైల్ నేమ్ ఇస్తే మనకి అది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐఫన్ డి అంటే డైరెక్టరీ కదా మరి. అది డైరెక్టరీస్కి, ఎఫ్ అంటే ఫైల్స్కి. ఫైల్. ఓకే, ఫైన్, Yeah. సూపర్. ఫైన్. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది ప్రొడక్షన్ డెవోకి ఒక పర్సన్ టికెట్ రేజ్ చేశారు. రేజ్ చేసి ఏమంటున్నారు, నాకు సోన్స్ ఆన్ ఫైల్ సిస్టమ్ ఫుల్ అయిపోయింది, ఒకసారి చెక్ చేయరా అని. ఓకే. ఎలా చెక్ చేస్తారు? వాట్ ఇస్ ద యాక్షన్, మీరు తీసుకునే యాక్షన్ ఏంటి? ఓకే. సో, మనం జనరల్‌గా మనకి విండోస్‌లోని సి డ్రైవ్, డి డ్రైవ్‌లో ఎట్లా ఉంటదో మనకి లినక్స్‌లో వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే. సో, మనము ఆ ఫైల్ సిస్టమ్స్‌ని అసలు ఏం ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి చూసుకోవాలి అనుకుంటే పర్టిక్యులర్‌గా మనకొక కమాండ్ ఉంది. డీఎఫ్ -హెచ్ అని. ఓకే. -హెచ్ అంటే ఇక్కడ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. మనకది ఎంత డిస్క్ స్పేస్ ఉంది ప్రతి ఫైల్ సిస్టమ్‌కి అండ్ దాని మౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే చేస్తది. సో, మనము ఓవరాల్ డిస్క్ స్పేస్ అవైలబిలిటీ ఉందా? అసలు ఏ ఫైల్ సిస్టమ్స్ ఎక్కువ యూజ్ చేసుకున్నాయి? ఏమైనా టెంపరరీ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయా మనం అవి డిలీట్ చేసేవి అనేది మనం చూసి ఇక్కడ ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనకి ఫైల్ సిస్టమ్ ఫుల్ అయింది కానీ డిలీట్ చేసేటి ఏం లేవు అనుకోండి, ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్? ఆహ్, ఈబిఎస్ వాడతాము, ఇంక్రీజ్ చేస్తాం ఈబిఎస్. ఎక్స్‌ట్రా వాల్యూమ్ అనేది మనం క్రియేట్ ఎక్స్ట్రా వాల్యూమ్ కాదు, చేసుకొని ఉన్నదాన్ని ఇంక్రీజ్ చేస్తాం వాల్యూమ్. ఓకేనా? మోడిఫై చేసుకుంటాం. యెస్. అదే. ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 80 GB ఉంది అనుకోండి, ఒక యెస్. 20 GB 30 GB డిఫెన్స్. అది యెస్. ఇంక్రీజ్ చేసేది ఇప్పుడు ఏంటంటే, యూజువల్గా మనము మన టీమ్ లీడ్ దగ్గర నుంచి కానీ లేకపోతే మేనేజర్ దగ్గర నుంచి కానీ మనం అప్రూవల్ హ్మ్. తీసుకొని ఇంక్రీజ్ చేసుకుంటాం. డైరెక్ట్గా ఇంక్రీజ్ ఎప్పుడు చేయం, ఎందుకంటే అది కాస్ట్ కదా.
అసోసియేటెడ్, ఎస్. ఓకేనా, క్లియర్ కదా? యా, క్లియర్. ఇక్కడ డియు కమాండ్ ఎందుకు, ఏంటి, వాట్ ఆర్ ద యూసెస్ ఆఫ్ డియు? సో ఇందాక మనం ఫైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మనకి ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ డిస్క్ స్పేస్ చెక్ చేయాలి అనుకుంటే మనం డియు కమాండ్ యూస్ చేస్తాం. అగైన్ డియు -h, ఇక్కడ -h మళ్ళీ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో మనకు చూపిస్తూ ఉంటుంది. ఇదేంటి అంటే మనకి ఏమైనా లార్జ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఉన్నాయా అనేది మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. డియు అంటే డిస్క్ యూసేజ్ అని. కరెంట్ డైరెక్టరీలో ఎస్. ఏమేమి ఫైల్స్ డైరెక్టరీస్ ఎక్కువ తీసుకుంటా అనేది మనకు డిస్ప్లే చేయడానికి డియు కమాండ్ వాడతాం. ఓకేనా? యా, అండ్ ఒక స్పెసిఫిక్ డైరెక్టరీలోని మనం చూడాలి అనుకుంటే డియు ఆ డైరెక్టరీ డిఫైన్ చేసి -h చేస్తే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నా, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నా, వాటి డిస్క్ యూసేజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రాసెస్ రన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ టాప్ కమాండ్ ఏమి యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు? అలానే ఒక ప్రాసెస్ రన్ అవుతుందని మనం ఎలా అంటే కిల్ చేయాలి? ప్రాసెస్ నాకు యా, కిల్ చేయాలి, ఏం చేస్తాం? ఓకే. సో మనకి ప్రాసెస్ పర్టికులర్గా చూడడానికి మనకి పిఎస్ కమాండ్ ఉంటుంది. ఓకే. PS-A అని మనం కమాండ్ ఇచ్చినప్పుడు మనకి ఏమేం ప్రాసెసెస్ రన్ అవుతున్నాయో అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ప్రతి ప్రాసెస్కి వచ్చేసి మనకి ఒక ప్రాసెస్ ఐడి ఉంటుంది, ఒక పేరెంట్ ప్రాసెస్ ఐడి ఉంటుంది. అండ్ మనం ఏదైనా లేదు, మనం ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ అనేది గ్రెప్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 8080 అని పోర్ట్ నెంబర్ ఇచ్చి గ్రెప్ చేసుకుంటే మనకు ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది, ఆ ప్రాసెస్ రన్ అవుతుందా లేదా అండ్ దాని ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి క్లియర్గా డిస్ప్లే అవుతుంది. బట్ ఒక పర్టికులర్ ప్రాసెస్తో మనకి ఏదైనా ఇష్యూ ఉంది అనుకుంటే దాన్ని మనం కిల్ చేయవచ్చు. జనరలీ కిల్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. కిల్ -9 ఆ పిఐడి అనేది మనం మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది కిల్ అవుతుంది. ఇక్కడ మెయిన్ యూజెస్ ఏంటి అంటే ఏదైనా అప్లికేషన్ రెస్పాండ్ అవ్వట్లేదు, మనం ఒక ప్రాసెస్ కిల్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ కిల్ కమాండ్ యూస్ చేస్తాం. ఇదే కాకుండా కొంచెం అదర్ యూజెస్ కూడా ఉంటాయి, లైక్ సిస్టమ్ స్పేస్ ఆర్ సిస్టమ్ని ఫ్రీ అప్ చేయడానికి, ఆర్ ఏదైనా ప్రాసెస్ అనేది పాజ్ చేయడానికి కూడా మనము ఈ పర్టిక్యులర్ కమాండ్ అనేది మనం కిల్ యూజ్ కమాండ్ చేసుకోవచ్చు. వాడతాం. ఓకే, దాట్ ఈస్ ఎస్. సూపర్. యా. సో మనకి ఈఎన్వి కమాండ్ వల్ల యూసేజ్ ఏంటి? సో ఈఎన్వి కమాండ్ సేమ్ మనకి ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ అనేవి లిస్ట్ చేసుకోవచ్చు. మనము జనరలీ విండోస్లో మనం ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ అనేది సెటప్ చేసుకుంటాం కదా. మనకి ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఏదైనా రన్ అవ్వాలి త్రూ అవుట్ ఎనీ పర్టికులర్, మనం ఏ పాత్లో ఉన్న, ఏ డైరెక్టరీలో ఉన్న రన్ అవ్వాలి అనుకుంటే మనం ఈఎన్వి అనేది ఎన్వైరన్మెంటల్ వేరియబుల్ సెటప్ చేసుకోవచ్చు. ఈఎన్వి వచ్చేసి ఈ కమాండ్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ వేరియబుల్స్ ఏవేవైతే ఉన్నాయో అది లిస్ట్ చేస్తుంది. కానీ సెటప్ చేసుకోవడానికి మనం ఎక్స్పోర్ట్ కమాండ్ అనేది వాడతాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్, మనం ఒక పర్టికులర్ జావా వర్షన్ డిఫైన్ చేసి జావా వర్షన్ అండ్ 1.8 ఇస్తే అది మనము ఆ పర్టికులర్ ఈఎన్వి వేరియబుల్ అనేది సెట్ చేసుకుంటాము. అండ్ మనం ఇది ఫర్దర్గా ప్రింట్ కూడా చేసుకోవచ్చు, యాజ్ ఇన్ అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. మనం ఎకో కమాండ్ యూస్ చేసుకొని ఆ పర్టికులర్ ఈఎన్వి వేరియబుల్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. లేదు నాకు ఈఎన్వి వేరియబుల్స్ వద్దు అనుకుంటే అవి మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అన్సెట్ కమాండ్ యూస్ చేసుకొని ఈఎన్వి వేరియబుల్స్ అనేవి మనం రిమూవ్ చేసుకోవచ్చు. జనరలీ దీనికి వచ్చేసి అదే ఆ కాన్ఫిగరేషన్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేవి అన్నిట్లో అప్లికబుల్ అవ్వాలి అనుకుంటే సెక్యూరిటీ పర్పసెస్కి కానీ ఫ్లెక్సిబిలిటీ పర్పసెస్ కానీ మనం ఈఎన్వి వేరియబుల్స్ అనేవి సెట్ చేసుకుంటాం. ఓకే, ఎగ్జాక్ట్గా రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేశారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? ఫర్ ఎగ్జాంపుల్ మావిన్ కమాండ్ ఎంవిఎన్ మనకి ఒక పర్టికులర్ పాత్లోనే రన్ అవ్వకుండా డిఫరెంట్ పాత్లో రన్ అవ్వాలి, నేను ఎక్కడున్నా, ఏ పాత్లో ఏలో ఉన్నా రన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసి మనం ఈఎన్వి వేరియబుల్స్ అనేది మావిన్కి సెట్ చెక్ చేసి చేసుకుంటాం. వెరిఫై చేస్తా. ఓకే, సూపర్. గట్ ఇట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నేను ఒక టాస్క్ రాస్తున్నాను. ఓకేనా, అది షెల్ స్క్రిప్ట్ రాస్తున్నాను అనుకోండి. సర్టెన్ టైం ఒక టాస్క్ ఒక టాస్క్ మధ్య కొంచెము స్టాప్ చేయాలి అంటే పాజ్. పాస్ చేయాలి. ఏమి యూజ్ చేస్తాను? సో అక్కడ మనం స్లీప్ కమాండ్ అనేది యూస్ చేయొచ్చు. ఓకే. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సెకండ్స్ మనకి స్టాప్ చేయాలి అనుకుంటే స్లీప్ 5 అని డిఫైన్ చేసుకోవచ్చు. మనకి ఎంత టైం కావాలంటే
టైం ఇచ్చి ఆ పర్టికులర్ అంటే ఇది ఏంటంటే ఆపరేషన్స్ అనేవి కంట్రోల్డ్గా రన్ అవ్వడానికి మనం జనరలీ స్లీప్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. అండ్ ఆల్సో యా ఫైన్, సూపర్. సో ఇక్కడ డబ్లిగేట్ కమాండ్ వల్ల యూసేజ్ ఏంటి? డబ్ల్యూగెట్ కమాండ్ మేజర్లీ వచ్చేసి మనము ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోగలుగుతాం ఒక ఆన్లైన్ సోర్స్ నుంచి. మనకి ఏదైనా లింక్లో నుంచి మనం ఇందాక చెప్పినట్టు టామ్ క్యాట్ కానీ మనం అట్లాంటివి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ పర్టికులర్ ఫైల్స్ మనం డబ్ల్యూగెట్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. డబ్ల్యూగెట్ అండ్ ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే మనకి అందులో ఉన్న ఫైల్స్ అనేవి ఇదర్ .zip .tar ఫార్మాట్లో ఉంటే ఆ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతాయి. లేకపోతే నార్మల్ ఫైల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఆన్లైన్ సోర్సెస్ యూజింగ్ డబ్ల్యూగెట్ కమాండ్. ఓకే. మరి కర్ల్ కమాండ్ వల్ల యూసేజ్ ఏంటి? కర్ల్ మేజర్లీ యూజ్ చేసేది మనము ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి ఒక పర్టికులర్ యూఆర్ఎల్ది ఇన్ఫో చెక్ చేసుకోవడానికి మనం కర్ల్ యూజ్ చేస్తాము. అండ్ దాంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే బేసికలీ మనం ఎక్కువ యూజ్ చేసేది డౌన్లోడింగ్కి మాత్రం డబ్ల్యూగెట్ కమాండ్ మాత్రమే. ఓకే, సూపర్. సో ఇప్పుడు కర్ల్ ఎగ్జాంపుల్ కర్ల్ -kv http:// user -dev.tech తెలుగు డెవాప్స్ గురు .in .com అని ఉంది అనుకోండి. ఇప్పుడు కేవి అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? ఏమవుతుంది కర్ల్ -kv ఇస్తే? నాకు సరిగ్గా గుర్తులేదండి ఇది. వి అంటే వెర్బోజ్ అని, కే ఎందుకు యూజ్ చేస్తామంటే నీకు SSL సర్టిఫికేట్ ని ఇగ్నోర్ చేసుకుంటుంది. ఓకేనా? యా యా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? కర్ల్ కమాండ్ ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనము కొంతమంది డెవలపర్స్ వస్తారు, నాకు ఈ ఎండ్ పాయింట్ పని చేయట్లేదు ఇట్లా అడుగుతూ యా ఉంటారు. అప్పుడు కర్ల్ కమాండ్ యూజ్ చేసి చూస్తాం అసలు ఏమొస్తుంది, 503 వస్తుందా, 404 వస్తుందా, 302 వస్తుందా. ఓకేనా? ఎగ్జాక్ట్గా యా చెక్ చేసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెరిఫై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. యా సో వాట్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ SSH కమాండ్? మనం మేజర్గా ఒక రిమోట్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే SSH కమాండ్ యూజ్ చేసుకొని ఆ సర్వర్కి కనెక్ట్ అవుతాము. దాన్ని మనం డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. ఒకటి పుట్టి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ ఎక్స్టర్మ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో మనం కనెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి పెమ్ ఫైల్ అనేది ఉండాలి ఖచ్చితంగా SSH కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. సో వితౌట్ పెమ్ ఫైల్ మనం స్టిల్ కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే SSH కీజన్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఒక కీ జనరేట్ చేసి దాని త్రూ మనము ఆ సర్వర్కి అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను SSH కీజన్ జనరేట్ చేస్తే ఎలా కనెక్ట్ అవుతాం ఆ సర్వర్కి? మనకి ఆ పర్టికులర్ జనరేటెడ్ కీ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఎక్కడ? ఆ, ఆ నేను పబ్లిక్ ఏం రికలెక్ట్ చేసుకుంటాం చేస్తామంటే మనం చాలా. సర్వర్స్ లో పెడతాం. ఓకేనా? అప్పుడు ఎగ్జాక్ట్లీ యా ఏమవుతుందంటే నీ సిస్టమ్ కి ఆ యొక్క దానికి నీ యొక్క సిస్టమ్ యొక్క పబ్లిక్ కి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సర్వర్ లో నువ్వు కనెక్ట్ మనం అయినప్పుడు అది యాక్సెప్ట్ చేసుకుని కనెక్ట్ అయిపోతాం. ఎస్ ఏ యూజర్ లో పెడితే ఆ యూజర్ కనెక్ట్ అవుతాం మనం. ఓకేనా? ఎస్ యా Right. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక డెవలపర్ని, మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాను. శ్రావణి, నాకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది, ఆ సర్వర్లో నాకు ఆ సర్వర్కి యాక్సెస్ లేదు, ఆ సర్వర్లో లాక్స్ నాకు ఒక 2 days ప్రొవైడ్ చేయవా? యా ఇప్పుడు మీరు ఏం సో చేస్తారు? వాట్ ఇస్ ద యాక్షన్? సో జనరలీ మనకి డెవలపర్స్కి ఒక పర్టికులర్ సర్వర్కి యాక్సెస్ లేదు, కాకపోతే అందులో ఉన్న ఫైల్స్ ఆర్ లాగ్స్ వాళ్ళు యాక్సెస్ చేయాలి అనుకుంటే మనము ఏం చేయగలుగుతామంటే ఎస్ఈపి కమాండ్ యూస్ చేస్తాం. ఎస్ఈపి కమాండ్స్లో ఏంటి అంటే మనం ఇదర్ ఒక పర్టికులర్ సర్వర్ నుంచి ఇంకో పర్టికులర్ సర్వర్కి ఫైల్స్ అనేవి కాపీ చేసుకోవచ్చు. ఏదైనా డేటా కాపీ చేసుకోవచ్చు. సెక్యూర్ కాపీ ప్రోటోకాల్ అంటారు దాన్ని. సో మనము ఒకవేళ రిమోట్ నుంచి లోకల్కి చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఈపి కమాండ్ యూస్ చేసి తర్వాత యూజర్ నేమ్ ఐపీ డిఫైన్ చేసుకొని పెమ్ ఫైల్ కూడా డిఫైన్ చేసుకొని తర్వాత కోలన్ ఇచ్చి ఏ పర్టికులర్ పాత్కి మనం ఆ ఫైల్ కాపీ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ పాత్ అనేది మనం అక్కడ ఇవ్వాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ లాగ్స్ ఆర్ ఫైల్స్ అనేవి కాపీ అయిపోతాయి. వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది చూడడానికి డెవలపర్స్కి. కాపీ అవుతే యాక్సెస్ ఎలా వస్తుంది? అంటే వాళ్ళు జస్ట్ చూడొచ్చు లైక్ వాట్ ఆర్ ద ఫైల్స్ అనేది. ఎక్కడ చూడొచ్చు? ఆ పర్టికులర్ పాత్లో మనం ఏ పాత్లో అయితే కాపీ చేస్తున్నామో
ఆ పర్టికులర్ పాత్లో. అసలు అతనికి సర్వర్కి యాక్సెస్ లేదు కదా, ఎక్కడ కాపీ చేస్తున్నావు? మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను నా లోకల్ సిస్టంలోకి నేను రిమోట్ నుంచి కాపీ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో మనము ఎస్ఈపి కమాండ్ యూజ్ చేసి ఆ, నా పర్టికులర్ సర్వర్కి ఎక్కడ ఎక్కడ కావాలో ఆ పాత్ డిఫైన్ చేసుకొని అది నేను సేవ్ చేసుకొని షేర్ చేయొచ్చు ఎట్లా డెవలపర్స్తో. చెప్పాలంటే ఆ కాపీ అనేది ఒకటి మనం లోకల్లో చేసుకుని ఆ లోకల్లో చేసుకున్నదని ఎక్కడైనా స్టోర్ చేసి వాళ్ళకి పాతిస్తాం. ఓకేనా? సైజ్ తక్కువ యా. అనుకో, డైరెక్ట్ గా మనం ఏంటంటే ఎగ్జాంపుల్ టీమ్స్, వెబ్ఎక్స్ ఇలా వాడే వాళ్ళకి కనుక అక్కడ అప్లోడ్ చేసేస్తాం. లేదు ఒక షూర్. టికెట్లో అప్లోడ్ చేస్తా, అక్కడి నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా? అంటే నేను అవైలబుల్ అవుతాయి ఫైల్స్ అంటే ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ పాత్లోని ఏ పాత్లో అయితే వాళ్ళకి యాక్సెస్ ఉందో ఆ డైరెక్ట్ పాత్ కూడా ఇవ్వచ్చు కదా, మన ఫైల్స్ ఇవ్వచ్చు. యాక్సెస్ చేసి. ఎస్, యా. అట్లా కూడా ఇవ్వచ్చు. డిఫరెంట్ ఎస్. వే. ఎందుకు ఇట్లా స్ట్రెస్ చేసి అడుగుతున్నా అంటే ఇలా ఇంటర్వ్యూ లెవెల్లో అడుగుతారు. అసలు మీకు కెపాబిలిటీ ఉందా లేదా, అంటే ఐ మీన్ టు సే లైక్ అట్లా అడిగితే మీరు చెప్పగలరా లేదా, లేకపోతే స్ట్రక్ అవుతారా అనేది వాంటెడ్గా తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారు. షూర్. ఓకే. ఫైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక స్క్రిప్ట్ ఉంది. నేను ఒక పైథాన్ స్క్రిప్ట్ లేకపోతే షెల్ స్క్రిప్ట్ రాశాను. ఒక సర్వర్లో నేను ఆ పైథాన్ కానీ షెల్ స్క్రిప్ట్ కానీ రన్ చేయాలి ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి. షూర్. పాసిబిలిటీ ఉందా అసలు రన్ చేయడానికి? డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంది. Hmm. మనకి క్రాన్ ట్యాబ్ అని ఒక ఆప్షన్ ఉంది, ఒక కమాండ్. ఆ ఓకే. కమాండ్ ఏంటో ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ రన్ అవ్వాలి ఒక స్పెసిఫిక్ టైంలో ఆర్ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో పీరియాడికల్గా రన్ అవ్వాలి అంటే మనం క్రాన్ ట్యాబ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. మనకి ఓకే. సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ వచ్చేసి మనకి మినిట్స్, అవర్స్, డే ఆఫ్ మంత్, డే ఆఫ్ వీక్ అన్ని మనం పర్టికులర్గా మనకి ఏ టైంలో రన్ అవ్వాలి అనుకుంటే ఆ సింటాక్స్ని బట్టి మనం టైం సెట్ చేసుకొని ఆ, మనము ఏ ఏ ఫైల్ రన్ అవ్వాలి అనుకుంటే ఆ ఫైల్ డిస్క్రైబ్ సేమ్ క్రాన్ ట్యాబ్ కమాండ్లో మనం పెట్టుకుంటే మనకి క్రాన్ ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఓకే. జస్ట్ క్రాన్ ట్యాబ్ క్రియేట్ చేయడమే కాకుండా క్రాన్ ట్యాబ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా టైమింగ్ చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ యూజర్స్కి మనకి ఏమేమి క్రాన్ ట్యాబ్స్ ఉన్నాయో అవి కూడా లిస్ట్ చేసుకోవచ్చు. క్రాన్ ట్యాబ్ న్యూ అండ్ ఓకే. ఒక యూజర్ నేమ్ ఇస్తే ఆ యూజర్కి ఏం క్రాన్ ట్యాబ్స్ ఉన్నాయనేది చూడొచ్చు. మనం క్రాన్ ట్యాబ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. రిమూవ్ కాకుండా మనము టెంపరీగా ఏదైనా క్రాన్ ట్యాబ్ సర్వీస్ స్టాప్ చేయాలి అనుకుంటే మనము అది కూడా చేయొచ్చు. ఐ థింక్ సిస్టమ్ సిటిఎల్ కమాండ్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సూపర్. యా. ఇక్కడ క్వశ్చన్ అండి, మీరు క్రాన్ ట్యాబ్ అన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పరా రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేశారు సెటప్ చేయడానికి? లాగ్స్ రన్ చేయడానికి లాగ్స్ రన్ జనరలీ ఏం రన్ చేస్తారు? సారీ, లాగ్స్ రన్నింగ్ కోసం కాదు, మనకు లాగ్స్ పీరియాడికల్గా జనరేట్ అవ్వడానికి లైక్ టెంపరేట్ కలర్ జనరేట్ అవ్వడానికి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక సర్వర్ ఉందనుకోండి, దాంట్లో డేటాబేస్ ఇన్స్టాల్ అయితే డేటాబేస్ రన్ అవుతుంటే ఆ లాగ్స్ ని రొటేట్ చేయడం కోసం మనం క్రాన్ ట్యాబ్ లాగ్ యాక్సెస్ రొటేషన్, చేస్తాం. నాకు ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు. సారీ, లాగ్ రొటేషన్. పెడతాము. అక్కడ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 days తర్వాత ఎగ్జాక్ట్. మిగతా ఏమైనా డిలీట్ యా. అవుతుంటే క్రాన్ ట్యాబ్ పెట్టుకుంటాము. ఎవ్రీడే డే కంప్లీట్ అవుతాని దాని నుంచి యా. ఫైల్ కానీ తార్ ఫైల్ పెట్టుకోవాలనుకున్న క్రాన్ ట్యాబ్ అనేది సెటప్ చేసుకుంటాం. ఓకేనా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యా. షూర్. ఎక్కువ వాడుతూ ఉంటాం మనం. క్రాన్ ట్యాబ్, ఎస్. అండ్ మనకి ఆల్సో వేరే అప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా జనరలీ, ఏదైనా ఏదానికైనా ఈమెయిల్, వాడచ్చు. ఒక మెయిల్స్, ఎగ్జాంపుల్ అన్నప్పుడు వెబ్సైట్ ఎస్పెషల్లీ అప్డేట్స్. లాక్స్ కు వాడతాం మనం. షూర్. యా. సో ఎస్సిడి కమాండ్ కూడా ఉంటుంది, ఐడియా ఉందా? యా. ఎస్ఈడి కమాండ్ వచ్చేసి స్ట్రీమ్ ఎడిటర్ కమాండ్. మనం జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్స్ని రీప్లేస్ చేయాలి ఆర్ రీనేమ్ చేయాలి అనుకుంటే ఎస్ఈడి ఫైల్స్ నేనేమా లేదు, ఫైల్లో ఉన్న వాటి కంటెంట్ నేమ్స్ని కంటెంట్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, మేబీ అది బెటర్గా చెప్పండి. ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉంది, మురళి అనే ఫైల్. మనము ఎస్ఈడి కమాండ్ యూస్ చేసుకొని ఆ పర్టికులర్ ఫైల్ని ఒక గ్లోబల్ లెవెల్లోని మార్చాలి అనుకుంటే మనము ఆ పర్టికులర్ ఎలా మారుస్తున్నామో ఆ పర్టికులర్ న్యూ ఫైల్ నేమ్ డిఫైన్ చేసి
/G ఇస్తే గ్లోబల్ లెవెల్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా మనకి రీప్లేస్ అనేది జరుగుతుంది. కరెక్ట్‌గా చెప్పానా? మీకు చెప్పింది కరెక్టే కానీ బట్ ఫైల్ని కాదు, ఫైల్లో ఉన్న కంటెంట్ అని చెప్పాలి. ఓకేనా? ష్యూర్. యాహ్! మీరు ఓకే. ఫైల్ని మనం ఎడిట్ చేస్తాం, ఫైల్లో ఉన్న కంటెంట్ ఏదైనా రీప్లేస్ చేయాలనుకుంటే సిడి కమాండ్ వాడచ్చు. ఎస్పెషల్లీ యాహ్! రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా మనం షెల్ స్క్రిప్ట్ వాడుతున్నాం అనుకో, రాసామనుకోండి ఆటోమేషన్, యెస్. అలాంటి హ్మ్. సిచ్యువేషన్లో ఎస్సిడి కమాండ్ వాడతాం. నార్మల్గా అయితే అంత ఎక్కువ వాడడం. ఓకేనా? ఓకే. ఓకే. సో నెస్టాట్ కమాండ్ ఐడియా ఉందా? యాహ్! నెట్‌స్టాట్ కమాండ్, నెట్వర్క్ స్టాటిస్టిక్స్ కమాండ్. ఉమ్. చెప్పండి సో, ఈ హైలైట్, కమాండ్ వచ్చేసి ఎప్పుడు యూజ్ జనరల్లీ మనం చేస్తాం ఏదైనా ఏంటి? యాహ్! సో, నెట్‌స్టాట్ కమాండ్ అనేది మనం ఏదన్నా నెట్వర్క్ కనెక్షన్స్ మానిటర్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ట్రబుల్ షూట్ ఆర్ డయాగ్నోస్ చేయడానికి మనము నెట్‌స్టాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఆహ్, ఫర్ అంటే ఒక పర్టిక్యులర్ పోర్ట్ ఏదైనా లిసనింగ్ పోర్ట్స్ మనం లిస్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆల్ పోర్ట్స్ లిసనింగ్ అండ్ నాన్ లిసనింగ్ పోర్ట్స్ మనం లిస్ట్ చేసుకోవాలన్నా, మనము నెట్‌స్టాట్ అనేది వాడతాం. ఓకే, సూపర్. ఒక పర్టిక్యులర్ పోర్ట్ లిసనింగా కాదా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిస్‌ప్లే అవుతదక్కడ. సో, దాన్ని బట్టి మనము వెదర్ ఇట్స్ లిసనింగ్ ఆర్ నాట్ అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. ఫైన్. ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం నెట్‌స్టాట్? ఐ అండర్‌స్టూడ్ మనం చెక్ చేసుకోవడానికి అన్నాము. రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తాం ఎస్పెషల్లీ? జనరల్లీ ఎవరైనా డెవలపర్స్ వచ్చేసి ఒక పర్టిక్యులర్ సర్వర్‌తోని ఇష్యూ అవుతుంది ఆర్ రన్ అవ్వట్లేదు ఆర్ ఏదైనా నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే నెట్‌స్టాట్ ఈస్ వన్ ఆఫ్ ద వే వి కెన్ ట్రబుల్ షూట్. సర్వర్ కనెక్ట్ అవ్వడానికి, అంటే లేకపోతే ఒక అప్లికేషన్‌లో ఉన్న పోర్ట్ నెంబర్ అప్లికేషన్ ఎనేబుల్ లేకపోతే అప్లికేషన్ పోర్ట్ పనిచేస్తుంది. కనెక్టివిటీ చూడడానికి. యాహ్! సారీ, అప్లికేషన్ పోర్ట్ కనెక్టివిటీ. యాహ్! హ్మ్. ఫైన్. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఎన్ఎస్ లుకప్ కమాండ్? సో, ఇన్ nsLookup కమాండ్ అనేది మనకి సిమిలర్ టు హోస్ట్ కమాండ్ అని అనొచ్చు. ఆహ్, జనరల్లీ మనకి ఒక ఐపీ నుంచి ఒక డీఎన్ఎస్ ఆబ్టైన్ చేయాలన్నా, డీఎన్ఎస్ నుంచి ఐపీ ఆబ్టైన్ చేయాలన్నా, మనం హోస్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. కాకపోతే nsLookupలో ఏంటి అంటే మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎస్పెషల్లీ డీఎన్ఎస్ రిజాల్వింగ్. ఇప్పుడు జనరల్లీ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌కైతే మనకి డీఎన్ఎస్, కానీ మెషిన్స్ అయితే ఐపీ అడ్రెసెస్ అనేవి రీడ్ చేస్తాయి కదా! సో, హ్మ్. జనరల్లీ డీఎన్ఎస్ అనేది రిజాల్వ్ అవుతుందా లేదా అనేది చూడ్డానికి మనము nsLookup అనేది యూజ్ చేస్తాం. అది కూడా బేసిక్ ట్రబుల్ షూటింగ్ కమాండ్ చాలా ఫ్రీక్వెంట్‌గానే యూజ్ చేస్తాం. ఆహ్, యాహ్! ఓకే. ఫైన్, సూపర్. సో ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే ఎన్ఎస్ లుకప్ కమాండ్, మనకు ఎన్ఎస్ లుకప్ అని కొట్టి ఒక రికార్డ్ నేమ్ ఇచ్చామనుకోండి, ఎగ్జాంపుల్ యూజర్ ఐఫన్ డెవ్ డాట్ టెక్పోలితి మురళి డాట్ ఇన్ డాట్ కామ్ అని. అప్పుడు యాహ్! ఏమవుతుందంటే అది ఒకవేళ ఏ ఐపీకి పాయింట్అవుట్ అయింది, ఏ రికార్డా సి నేమ్ రికార్డా, ఆ సి నేమ్ యాహ్! రికార్డ్ అని ఏ రికార్డ్ అయినప్పుడు మనకి అంటే అక్కడ ఏ రికార్డ్ సి నేమ్ రికార్డ్ అని చూపియదు. అక్కడ మనకు హ్మ్. ఎల్బీకి ఏమైనా ఉంటే ఆ ఎల్బీ లోడ్ బ్యాలెన్స్ తీసుకోవడము, దాన్ని బట్టి నెక్స్ట్ ట్రబుల్ షూట్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. ఏదైనా కొత్తగా యెస్. క్రియేట్ చేసినప్పుడు రిజాల్వ్ అవుతుందా లేదా, సడన్ గా కొందరు హ్మ్. వస్తారు నాకు ఇది పని చేయట్లేదని, అప్పుడు ఎన్ఎస్ లుకప్ హ్మ్. ఫస్ట్ కమాండ్ ఎన్ఎస్ లుకప్ యూజ్ చేసి అసలు అది హ్మ్. రిజాల్వ్ అవుతుందా లేదా మనం వెరిఫై చేసుకుంటాం. ఓకేనా? యెస్. యాహ్! ఫైనల్ కమాండ్, ఫైనల్ క్వశ్చన్. ఎగ్జాంపుల్, హ్మ్. మనకు ఒక సర్వర్ ఉంది. ఓకేనా? హ్మ్. ఆ హ్మ్. సర్వర్కి కనెక్ట్ అవ్వలేదని మనకు టికెట్ వచ్చింది. ఒక యెస్. లైనక్స్ సర్వర్ హ్మ్. ఉంది, కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎలా హ్మ్. ట్రబుల్ షూట్ చేస్తావు, ఏం చెక్ చేస్తావు అసలు? సో, మనము ఫస్ట్ పింగ్ కమాండ్ యూజ్ చేసి అసలు అది కనెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటాము. ఆహ్, ఓకే. ఇంకొక మేజర్ వే ఆఫ్ ట్రబుల్ షూటింగ్ ఏంటి అంటే మనకి సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటాయి అమెజాన్ ఏడబ్ల్యూఎస్‌లోని. సో, జనరల్లీ మనం ఏదైనా సర్వర్ క్రియేట్ చేసినా ఆర్ ఏదైనా ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసినా మనము సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి ఖచ్చితంగా డిఫైన్ చేసుకోవాల్సొస్తది. సో, ఆ సెక్యూరిటీ గ్రూప్స్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ ఉంది. టామ్ క్యాట్ సర్వర్ అనేది పోర్ట్ 8080లో రన్ అవుతుంది. ఫ మనము హ్మ్, ఆ పర్టిక్యులర్ పోర్ట్ అనేది ఎనేబుల్ అయిందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కానీ ఇక్కడ పర్టిక్యులర్ నేను సర్వర్. అడిగి సర్వర్ని అడుగుతున్నా, సర్వర్ లోపల ఇన్స్టాల్ చేసేదాన్ని కాదు కదా. అదే నా క్వశ్చన్ అర్థమైందా? ఇన్‌స్టా సర్వర్ లోపల ఏం ఇన్స్టాల్ చేసినా డజంట్ మ్యాటర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వన్. ఐఎమ్ యాహ్! టాకింగ్ అబౌట్ ఒక సర్వర్కి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నా, ఎలా ట్రబుల్ షూట్ చేస్తాను? ఐ అండర్స్టూడ్ మీరేం ఆహ్, చెప్తున్నా, టామ్ క్యాట్ లోపల ఇన్స్టాల్ చేస్తే ఆ పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయకపోతే వర్క్ అవ్వదు. ఐ అగ్రి. హ్మ్. నేను అడిగేది యాహ్! సర్వర్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, ఎలా ట్రబుల్ షూట్ చేస్తాను?
వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ లెవెల్లో ఇది. ఐడియా లేదా? ఇన్బౌండ్ ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్ చూసుకొని మనము ఓకే. పర్మిషన్స్ అనేవి చేంజ్ చేసుకొని, రూల్స్ అనేవి మోడిఫై చేసుకొని అట్లా చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి నేను అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనకి వాళ్ళు కరెక్ట్ పెన్ ఫైల్తో కనెక్ట్ అయినారా లేదా అది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ కాదా యా, అది గో కాదా హెడ్, గో హెడ్, గో హెడ్. యా యా పెన్ ఫైల్ కూడా సమ్ టైమ్స్ దే కెన్ పిక్ అ రాంగ్ పెన్ ఫైల్. అట్లా కూడా మనము ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎర్రర్ త్రో చేస్తుంది వాళ్ళకి, ఆ ఎర్రర్ అనేది మనకి క్లియర్గా తెలియాలి. సో ఆ ఎర్రర్ని బట్టి మనము అది యూజర్ ఇష్యూవా లేకపోతే అందరికీ వచ్చే ఇష్యూవా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ యూజర్ ఇష్యూ అయితే మళ్ళీ దాన్ని బట్టి ఆ యూజర్ పర్మిషన్స్ కానీ ఆ యూజర్ అదే ఎగ్జాక్ట్లీ సేమ్ పెన్ ఫైల్ వాడినారా లేదా అలాంటివి చెక్ చేసుకొని మనం ట్రబుల్ షూట్ అనేది చేసుకోవచ్చు. సో బట్ వీ ఓకే. షుడ్ నో ది ఎర్రర్ ఫస్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇట్ ఈస్ అండ్ ఎందుకు వస్తుంది ఆ ఎర్రర్ అనేది మనం చూసుకుంటాం. ఓకే. సో దీంతో పాటు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను, ఇలా చెప్పుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? ఫస్ట్ షూర్. థింగ్, ఒక టికెట్ వచ్చింది, మనకు సర్వర్ కనెక్ట్ అవ్వలేకపోతున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎట్లా ట్రై చేస్తున్నాడు ఫస్ట్ థింగ్, అతని యా. ఐపీ అడ్రస్ తీసుకోవాలి. ఓకేనా? అతని ఐపీ అడ్రస్ మీన్స్ ఏ ఐపీ కనెక్ట్ అవుతున్నాడు, అది పబ్లికా ప్రైవేటా? ఓకే. ఎస్. అది ప్రైవేట్ అనుకోండి, మనం ఏడబ్ల్యూఎస్ క్లయింట్ విపిఎన్ కానీ సిస్కో కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం, లేకపోతే బ్యాస్టన్ హోస్ట్ సర్వర్స్ అనేది జంప్ సర్వర్స్ అంటాం కదా, దీంతో కనెక్ట్ అవుతున్నాం. అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వాళ్ళు వాడేదాన్ని బట్టి. ఓకే. సో ఓకే. దాని లోపల నుంచి కనెక్ట్ అవుతున్నారా లేదా, ఎందుకంటే బయట నుంచి కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ క్లయింట్ విపిఎన్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ క్లయింట్ విపిఎన్ ఉంటుంది, లేదా సిస్కో ఇది కనెక్ట్, దాని ద్వారా కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అయిందా లేదా? ఓకే. సెకండ్ థింగ్, ఆ స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసాడా లేదా. ఎగ్జాంపుల్ లైనెక్స్ అనుకోండి, SSH 22 పోర్ట్ నెంబర్ ఉండాలి కదా, 22 పోర్ట్ నెంబర్ ఎస్. ఎనేబుల్ చేశామా లేదా. ఇప్పుడు 22 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసింటాం, కానీ ఆ యొక్క సిఏడిఆర్ రేంజ్ అతను ఎట్లా కనెక్ట్ అవుతున్నాడు, దాని యొక్క సిఏడిఆర్ రేంజ్ అనేది సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ రూల్ లో ఉండాలి. ఉండకపోతే కనెక్ట్ షూర్. అవ్వలేదు కదా. అవును. ఓకేనా? అవును. ఇది చేస్తాం. యా. ఇది చేసిన తర్వాత మన సైడ్ ఏమైనా నెట్వర్క్ రిలేటెడ్ చేంజెస్ జరిగాయా చెక్ చేసుకుంటాం. సో దాన్ని యా. బట్టి, లేదు మనకు పని చేస్తుంది అతను పని చేయట్లేదు అంటే వాట్ ఇస్ ద నెక్స్ట్, ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, మేబీ పెంఫైల్ రాంగ్ ఇస్తున్నాడా. ఓకే. ఒకవేళ యా. పెంఫైల్ తో కనెక్ట్ అవుతుంటే, లేకపోతే ఒక యూజర్ తో కనెక్ట్ అవుతుంటే, అసలు ఆ యూజర్ కు అతని యొక్క పబ్లిక్ కీ ఉంటుందని చెప్పాను కదా, అది అసలు అవును. సర్వర్లో ఉందా లేదా, ఇవన్నీ మనం హ్మ్. చెక్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ సెక్యూరిటీ గ్రూప్ లెవెల్లో చెక్ షూర్. చేసుకుంటాం, యా. ఎన్ఈసి లెవెల్లో చెక్ చేసుకుంటాము. ఓకేనా? ఏమైనా రీసెంట్ గా చేంజెస్ ఏమైనా జరిగాయా, అసలు కనెక్ట్ అయ్యాడా లేదా క్లయింట్ విపిఎన్, లేదా సిస్కో అది కనెక్ట్ అయ్యాడా లేదా, ఎగ్జాక్ట్ గా ఎర్రర్ ఏమొస్తుంది, ఇలా మనకు 1 బై 1 అనేది చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ మనం చూసుకుంటాం. ఓకేనా? షూర్. ఓకే. గుర్తుపెట్టుకోండి, అపార్ట్ ఫ్రమ్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ ఎస్ఆర్ఈ ఇంజనీర్, రిమైనింగ్ పీపుల్ కి మనం ఎప్పుడు పెంఫైల్ ఇవ్వం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పెంఫైల్ ఓన్లీ యా. మేనేజింగ్ బై డెవాప్స్ ఇంజనీర్స్ మాత్రమే. ఈ షూర్. డెవలపర్స్ కానీ వీళ్ళకి కానీ మనం ఎప్పుడు ఇవ్వం. ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే, ఎస్పెషల్ లైనక్స్ కి వాళ్ళ యొక్క పబ్లిక్ అనేది మనం పెట్టడము, అడిగి తీసుకొని పెట్టడం అలాంటివి చేస్తాం. అక్కడ కూడా అడ్మిన్ లెవెల్ ఇవ్వం, ఓన్లీ రీడ్ ఓన్లీ ఇవ్వడము. ఒకవేళ మనకు అప్రూవల్ ఉందనుకోండి, మన టీమ్ లీడ్ నుంచి కానీ మేనేజర్ నుంచి కానీ, అప్పుడు అది మనం డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. సో ఇదంతా ఆటోమేషన్ చేస్తాం. ఎగ్జాంపుల్, కొందరు యాన్సిబుల్ వాడతారు, కొందరు చెఫ్ వాడతారు, కొందరు పప్పెట్ వాడతారు, కొందరు సాల్ట్ వాడతారు. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. క్లియర్? యా. ఫైన్. ఫైనల్ క్వశ్చన్, సారీ ఇంతకుముందే ఫైనల్ అన్నాను, సారీ. పర్లేదు. పర్లేదు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టెంపరీ మౌంట్ కి పర్మనెంట్ మౌంట్ డిఫరెన్షియేషన్ ఏంటి? ఓకే. సో ఇప్పుడు మనం టెంపరరీ పర్మనెంట్ మౌంట్ చేయలేదు అంటే రీబూట్ చేసిన తర్వాత మనకి అది డిలీట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అదే మనం పర్మనెంట్ మౌంట్ చేయాలి అంటే ఎఫ్ఎస్ ట్యాబ్ యూస్ చేసుకొని పర్మనెంట్ మౌంట్ చేసుకుంటే మనం రీబూట్ చేసినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఓకే, సూపర్, ఆసమ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ లెవెల్. ఓకేనా? యా. ఎందుకంటే జస్ట్ మనం మౌంట్ చేసేస్తాం సరిపోతుంది అనుకుంటా, కానీ రియల్ టైంలో ఎప్పుడైనా ఎఫ్ఎస్ ట్యాబ్ లో పెడతాం. అప్పుడు పర్మనెంట్ ఎస్. మౌంట్, నువ్వు మనం రీబూట్ చేసినా స్టార్ట్ చేసినా ఏం చేసినా చెయ్యి, ఇట్ విల్ వర్క్. ఐ మీన్ ఆ మౌంట్ అనేది ఎస్. పోదు, డిలీట్ అవ్వదు. యా. ఓకే, ఫైన్.
నెక్స్ట్ థింగ్ టెల్నెట్ కమాండ్. టెల్నెట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? టెల్నెట్ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ కమాండ్. అగైన్ టెల్నెట్ వచ్చేసి వన్ ఆఫ్ ద అంటే ట్రబుల్ షూట్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. బేసికలీ టెల్నెట్ ఏంటి అంటే మనకి ఒక పోర్ట్ నంబర్కి ఒక స్పెసిఫిక్ పోర్ట్ నంబర్కి అది ఓపెన్ ఉందా, అది కనెక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడడానికి మనం టెల్నెట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెల్నెట్ మనం ఒక ఐపీ నంబర్ ఇచ్చేసి ఆ పోర్ట్ నంబర్ ఇస్తే ఆ మనకు అక్కడ ట్రయింగ్ అని వస్తే ఏదో కనెక్షన్ ఇష్యూ ఉన్నట్టు, లేదు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతే ఏం లేనట్టు. సో జనరలీ అట్లా ఉంటే మనము ఇక్కడ బేసికలీ మీరు అన్నట్టు ఇందాక ఆ పోర్ట్ నెంబర్ ఎనేబుల్ అయి ఉందా లేదా సెక్యూరిటీ గ్రూప్స్లో, అది ఒకటి చూసుకోవచ్చు టెల్నెట్ కమాండ్ యూజ్ చేసుకొని. ఓకే. టెల్నెట్ ఎస్పెషల్ ఏంటంటే 2 సర్వర్స్ ఉన్నప్పుడు ఒక పోర్ట్ నెంబర్ ఎనేబుల్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. అక్కడ ఐపీ అడ్రస్ కాదు, డైరెక్ట్గా ఎస్ డిఎన్ఎస్ నేమ్ ఇవ్వచ్చు, స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ అనేది ఎస్ యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే డిపెండ్స్ ఆన్ మన ట్రబుల్ షూటింగ్ బట్టి, మన యూజ్ కేసెస్ని బట్టి ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఎస్ ఫైన్. యా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిస్టమ్ సిటిఎల్ అండ్ సర్వీస్ కమాండ్ ఉన్నాయి కదా, అసలు ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తాం మనం? సో మనకి ఏదైనా సర్వీస్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి అంటే మనము సిస్టమ్ సిటిఎల్ యూజ్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఓకే. ఎంతకంటే ముందు మనము సిస్టమ్ సిటిఎల్ ఆ పర్టికులర్ సర్వీస్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోవాలి అంటే అది ఎవరైనా జెన్కిన్ సర్వర్ ఉంది, దాన్ని ఎవరైనా రీస్టార్ట్ చేసినారు అని అంటే అది అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి అంటే మనకి మళ్ళీ మాన్యువల్గా స్టార్ట్ చేసుకోకుండా ఆటో స్టార్ట్ అయ్యేలాగా దాన్ని ఫస్ట్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ జెన్కిన్స్ అని అట్లా ఇస్తే అది ఎనేబుల్ అవుతుంది. తర్వాత నేను అన్నట్టు మనకి ఆటో రీస్టార్ట్ అనేది అవుతుంది. అంటే ఎక్కడ మనకి అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది సర్వర్ అనేది. ఫైన్. అసలు సిస్టమ్ సిటీలు ఎందుకు వాడాలి? అవసరం ఏంటి? సర్వీస్ లెవెల్ సెటప్ చేయాల్సిన అవసరం ఏంటి? యూస్ కేసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్సస్ కానీ టామ్ క్యాట్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకున్నాము అండ్ మనకు అది కంటిన్యూస్ రన్నింగ్లో ఉండాలి అని అనుకుంటే మనం సిస్టమ్ సిటిఎల్ కమాండ్ అనేది వాడతాము. మీరు అడిగిన క్వశ్చన్ ఒకసారి మళ్ళీ స్పెసిఫిక్గా నేను అడగలుగుతారా? ఏమంటున్నానంటే ఇప్పుడు సర్వీస్ లెవెల్లో సెటప్ చేయాల్సిన అవసరం ఏంటి? వాట్ ఇస్ ద పర్పస్? ఇప్పుడు ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ అన్నారు. టామ్ మనకి క్యాట్ మనము డైరెక్ట్ బిండర్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాం కదా, సర్వీస్ లెవెల్ సెటప్ ఎగ్జాక్ట్లీ. చేయాల్సిన సో అవసరం ఏంటి? మనకి ఎక్కడి నుంచైనా రన్ అవ్వాలి, ఆ ఉమ్. పర్టిక్యులర్ సర్వీస్ అనేది రన్ అవ్వాలి అనుకుంటే మనం సిస్టమ్ సిటిఎల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదు సిస్టమ్ అంటే మనం సర్వీస్ మాన్యువల్గా లెవెల్ వెళ్ళి పెట్టుకోవాలని చెప్పారు సిస్టమ్ సిటిఎల్ గారు. సిస్టమ్ సో సిటిఎల్ ఏంటంటే జస్ట్ స్టార్ట్ స్టాప్ రీస్టార్ట్ చేయడానికి సర్వీస్ ని సర్వీస్ లెవెల్ పెట్టుకోవాలని యా చెప్పారు. ఓకేనా? సారీ సర్వీస్ లెవెల్లో పెట్టుకోవాలి. లేదంటే మనకి ప్రతిసారి ఆ బిన్ డైరెక్టరీకి వెళ్ళి ఆ సర్వీస్ అనేది రన్ చేయాల్సి వస్తుంది. సో ఉమ్. ఇట్లా కాకుండా మనం సెటప్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం సర్వీస్ అనేది సెటప్ చేసుకుంటాం. సూపర్. అగైన్ మళ్ళీ జస్ట్ యా రిపీట్ చేస్తున్నాను, మిస్ అవ్వకుండా ఎవ్రీ వన్ గైస్. ఓకే. సర్వీస్ లెవెల్ యా ఎంత సెటప్ చేస్తామంటే ఎగ్జాంపుల్ మనం టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసినాం అనుకో, టామ్ క్యాట్ ని స్టాప్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? 10 సార్లు బిన్ డైరెక్టరీకి వెళ్ళాలి. ఓకే, అదొక డ్రాబ్యాక్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ నేను ఎవరైనా మన టీం మెంబర్ ఎవరో ఒకరు ఆ సర్వర్ని రీబూట్ చేసిన అనుకో, మళ్ళీ ఆ సర్వర్కి లాగిన్ అయ్యి మళ్ళీ బిన్ డైరెక్టరీ వెళ్ళి స్టార్ట్ చేయాలి. అదే సర్వీస్ లెవెల్లో పెట్టామనుకోండి, సర్వీస్ లెవెల్లో పెట్టి ఎనేబుల్ చేసామనుకోండి, ఈవెన్ ఎవరైనా రీబూట్ చేసినా సరే ఆటోమేటిక్గా స్టార్ట్ అవగానే మన సర్వీస్ గుడికే రన్ అవుతుంది. ఓకేనా? ఎస్ సో యా మాన్యువల్గా పోయి 10 సార్లు లాగిన్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు. యా లైనక్స్ ఇంటర్వ్యూస్ కంప్లీటెడ్. డెవాప్స్ రిలేటెడ్ ఏమేమి కావాలన్నా అవన్నీ కవర్ అయిపోయాయి. మీకేమన్నా ఓకే. డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఈ ప్రస్తుతానికి ఏం లేవండి. మీకేం లేవు. ఓకే. మ్హూ. సో ఇక్కడ గైస్ మీకు గుడికండి, నేను ఇప్పుడు ఏం అడిగాను అవన్నీ రియల్ టైంలో యూజ్ చేసేటే. ప్రతి సర్వీస్, నేను ప్రతి కమాండ్ అనేది మనము ఫ్రీక్వెంట్గా రియల్ టైంలో మనం వాడతాం. ఓకేనా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ప్రతి కమాండ్ మనకి రియల్ టైంలో మనం ఎక్కువగా వాడతాము. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను అవన్నీ మ్యాండేటరీగా 1-2 సార్లు వీడియో చూసి నేర్చుకోండి. క్లియర్ కదా? స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. అలానే మీరు ఒకవేళ డెవాప్స్ రిలేటెడ్ కోర్సెస్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన యొక్క
తెలుగు డెవాప్స్ గురు వెబ్సైట్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు డెవాప్స్ రిలేటెడ్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫామ్, లాగింగ్ అండ్ మానిటరింగ్, జెన్కిన్స్, హెల్మ్ ఇక్కడ అన్ని కవర్ చేశాను. ఇక్కడ 1 మంత్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ లైఫ్ టైమ్ యాక్సెస్ ప్లాన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ నేర్చుకోవాలంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా నా నెంబర్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకేనా? ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు. రియలీ చాలా బాగా చెప్పారు సెషన్. థ్యాంక్ సో యూ. ఇది మన థ్యాంక్ యూ మురళి స్టూడెంట్స్ గారు. గురికే హెల్ప్ అవుతుంది, ఎలా ఉంటుంది మోక్ ఇంటర్వ్యూ అనేది. ఓకే, ఎస్. ఎస్పెషల్లీ మోక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి మీ గుడికి ఫియర్ అనేది పోతుంది, అలానే మా స్టూడెంట్ చూసినప్పుడు ఊరికే వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది ఎలా ఉంటాయి ఇంటర్వ్యూ లెవెల్ క్వశ్చన్స్ అనేది. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ ఎస్. యూ సో మచ్ ఫర్ జాయిన్ దిస్ మోక్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి గారు. బాయ్.